తెలుగు వన్కి స్వాగతం. నేను కృష్ణా నాదెండ్ల. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం, చంద్రబాబు విజనరీ గురించి మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయవేత్త, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్కారం అండి. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భం. అసలు ఏంటి మీకు ఆయనతో ఉన్నటువంటి పరిచయం కానీ, ఆయనతో చేసినటువంటి జర్నీ విషయాలను కానీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ముందుగా చంద్రబాబు గారికి ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు ఇక్కడ ఆ రోజు ఉన్నట్టయితే కనుక వెళ్ళి మేము జన్మదిన శుభాకాంక్షలు చెప్పేవాళ్ళం, ఆ వేడుకలో పాల్గొనేవాళ్ళం. వారు ఇతర దేశాలకు వెళ్తున్నారు. అయినా కానీ మన ఛానల్ ద్వారా మరి వారి గురించి చెప్పడానికి ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. ఛానల్ తెలుగు వన్ ఛానల్ నుంచి మాట్లాడే అవకాశం ఇవ్వడమే కాకుండా చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిసే అవకాశాన్ని కూడా మీరు ఇచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు అంటే చంద్రబాబు గారితో ఉన్నటువంటి పరిచయం ఎప్పుడు ఏర్పడింది మేడం? చంద్రబాబు గారిని నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాను. అప్పటికి ఇంకా నేను ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాలేదు. రాజకీయాల్లో కూర్చున్నాను. అంటే కిసాన్ సదస్సుల్లో ఉండేదాన్ని. గౌతుల అచ్చన్న గారితో పాటు, ఎన్జి రంగా గారితో పాటు, నానపనేని వెంకట్రావు గారితో పాటు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారితో పాటు ఇలాగా కాంగ్రెస్ నాయకులు ఎక్కువ మందితో నాకు పరిచయాలు ఉండేవి. తెనాలి నుంచి మేము రాజకీయాల్లో ఉండటం వల్ల 72 నుంచే రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వల్ల నానపనేని వెంకట్రావు గారి శిష్యర్కంలో నాకు రాజకీయాలతో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ టైంలో తర్వాత కొన్నాళ్లకు భవన వెంకట్రామరెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అనుకుంటా. అప్పుడు సోమేపల్లి సాంబయ్య గారు నన్ను భవన వెంకటరామరెడ్డి గారి దగ్గరకు తీసుకువెళ్ళారు. చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే. మేమంతా కలిసి పనిచేస్తుండే రైతు సదస్సులో వాటిలో పనిచేస్తుండేవాళ్ళు. ఎందుకు తీసుకువెళ్ళారంటే ఇంకా చాలామంది వెళ్ళాం. ధర్మారావు గారు అంతా కూడా ఉన్నట్టున్నారు. చాలామంది వెళ్ళాం, సరిగ్గా పేర్లు గుర్తులేదు, అందరం వెళ్ళాం. అక్కడ మా ఆడబడుచు ఒక ఇంటర్వ్యూ వచ్చింది లెక్చరర్గా పోస్ట్ కోసం. అది చెప్దామని చెప్పని ఇది వెళ్ళాము అక్కడికి. అసలు ఆ పని అప్పుడు కాలేదనుకోండి. తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆమెకు జాబ్ వచ్చింది. మేము అట్లా వెళ్ళారు ఆమె. ఆ రోజు అక్కడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి వచ్చారు. ఫస్ట్ టైం నేను చూశాను. వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు పంచె కట్టుకుని ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు ఒకే రకంగా ఉంటారు కదా ఆయన, అట్లా ఉన్నారు. ఇద్దరు వచ్చారు. అక్కడికి వచ్చి ఉన్నారా అని అడుగుతున్నారు పిఏ గారిని. మేమంతా అక్కడ కూర్చుని ఉన్నాం. నేను నాకు అసలు రాజకీయ నాయకులు, వాళ్ళ పెద్ద నాయకులని కానీ వాళ్ళు వచ్చారు కాబట్టి లేచి నుంచోవాలిగా నాకేంది, నేను కూడా కూర్చుని ఉన్నా. సాంబయ్య గారు లేచి నుంచున్నారు. నుంచుని పలకరించి మాతో పాటు రాజకీయాల్లో ఉంటారు, వెంకట్రావు గారి ఫ్యామిలీ నుంచి వచ్చారు, నానపనేని రాజకుమార్ అని ఆయన చెప్పారు. వాళ్ళిద్దరూ తలూపారు. నేను వాళ్ళని పలకరించలేదు, పరిచయం చేశారు కాబట్టి లేచి నుంచో నమస్కారం పెట్టాను. చూశాను. వెంకటరామరెడ్డి గారు ఇంకా రాలేదనేటప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం అప్పుడే నేను చూడటం అనేది చంద్రబాబు గారిని. చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు కలిసి వచ్చారు. బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. వాళ్ళు బాగా స్నేహంగా ఉండేవారని చెప్పారు నాకు. అందరూ కూడా బాగా స్నేహంగా ఉంటారని కూడా చెప్పారు నాకు. అక్కడ కలిసి వచ్చింది కూడా చూశాను. నేను కలిసి మళ్ళీ వెళ్ళటం కూడా చూశాను. ఆ తర్వాత ఎప్పుడు చూశానంటే చంద్రబాబు గారిని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో ఎన్టీ రామారావు గారి దగ్గర ఒక ప్రస్తావన వచ్చింది. మనం చంద్రబాబు నాయుడు గారిని తీసుకురావాలి పార్టీలోకి అని. మెజారిటీ సభ్యులు చంద్రబాబు గారిని తీసుకురావాలని చెప్పారు. ఎందుకని మేడం? అది మెజారిటీ సభ్యులు చెప్పారు అక్కడ. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి సహకారంగా ఉంటారనో, లేకపోతే
చంద్రబాబు నాయుడు గారు బాగా తెలివైనటువంటి నాయకుడనో సమర్థవంతుడనో ఓకే. మొత్తానికి ఏదన్నా కానీ ఒక చర్చ అనేది వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీకి తెచ్చేసుకోవాలని. తీసేసుకోవాలని. ఓకే. అంటే చంద్రబాబు గారు అప్పుడు పార్టీలో ముందు లేరు కదా, తర్వాత వారు అక్కడ ఉన్నప్పుడు తీసుకోవాలనేది వచ్చింది చర్చ. అయితే అక్కడ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, అనుకూలంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చేర్చుకోవాల్సిందే అన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నాతో పాటు బాగుండేవారు. అప్పుడు నేను కూడా చేర్చుకుంటే బాగుంటుందని అనుకున్నాను. ఎందుకంటే ఆయన చంద్రబాబు గారు అంటే ఎన్టీఆర్ గారు అల్లుడు కాబట్టి మీ అల్లుడు గారిని చేర్చుకోవద్దు అనే మాట రాకూడదు, జనాలకు రాకూడదు. కాబట్టి ఆయన సముద్రుడని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేర్చుకోవాలని చెప్పని ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు ఈ ప్రస్తావన అనేది ఏ ఛానల్లో కానీ ఏ పత్రికలో కానీ రాలేదు. ముందు మీకే వచ్చింది కాబట్టి వాస్తవాలు మాట్లాడాలి కాబట్టి నేను చెప్తున్నా అన్నారు. చాలామంది ప్రపోజ్ చేశారు. ఎన్టీఆర్ గారు అన్నీ విన్నారు, అన్నీ విని నోట్ చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీలో చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఆయనకి బాధ్యతలు కూడా అప్పచెప్పే ప్రయత్నం కూడా చేశారు. నాకు ఎక్కడ ఎన్టీ రామారావు గారు అంటే నాకు ఒక గౌరవం పెరిగిందంటే ఆ రోజున వాళ్ళ అబ్బాయిలు ఎవరిని ఆయన తీసుకురాలేదు. వారెవరికి బాధ్యతలు అప్పచెప్పలేదు, వారు అడగలేదు, ఆయన అప్పచెప్పలేదు. నాకు తెలిసినంత వరకు అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరు రాలేదు. చంద్రబాబు గారిని ఆయన ప్రోత్సహించారు బాగా. ఎందుకని ఉంటుంది మేడం? అంటే సహజంగా ఏంటంటే నా ఉద్దేశంలో ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు గారు అంటే చాలా ఇష్టం. ఓకే. ఎంత ఇష్టం అంటే తీసుకొచ్చి రాజకీయాల్లో ఎంకరేజ్ చేయాలి, పార్టీ బాధ్యతలు కూడా ఆయనకు అప్పచెప్పాలి అనేంతవరకు కూడా ఆయన ఉన్నారని నాకు బాగా తెలుసు. పాలిటిక్స్లో కొంచెం పరిణితి చెందినటువంటి నాయకుడిగా అప్పుడు. ఎందుకంటే నేను ఎన్టీ రామారావు చాలా దగ్గరకు ఉండేదాన్ని. సరే, ఓ రోజు తాతినేని ప్రకాశ్రావు గారు, హరిరామ్ జోగయ్య గారు ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు. వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్దాం రమ్మన్నారు. ఎందుకన్నా కలిసి వెళ్దామని వచ్చాం, మా క్వార్టర్ ఇక్కడ ఉంది కదా వెళ్దామని చెప్పి వచ్చి నన్ను తీసుకుని ముగ్గురం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాం. ఏంటి రాజ్ కుమార్ గారు మిమ్మల్ని అంటపెట్టుకొస్తున్నారు అన్నారు. అందరం కలిసి వచ్చాం సార్ అన్నారు ప్రకాశ్రావు గారు. తాతనే ప్రకాశ్రావు గారు అంటే ఎన్టీ రామారావు గారు గురువు గారి కింద లెక్క. ఆ రోజుల్లో సినిమాల్లో తీసుకెళ్లారు, పార్టీ ట్రెజరర్ ఉండేవాళ్ళు ఆయన. హరిరామ్ జోగయ్య గారు అంటే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చేసి ఉప ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు గెలిపించుకున్నారు ఆయన్ని. హరిరామ్ జోగయ్య గారు గెలిపించుకుని ఆయనకి మంత్రి పదవి, హోంమంత్రి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎంకరేజ్ చేసినప్పుడు వచ్చిన తర్వాత ఒక పార్టీ ఆఫీస్ తీసుకుంటున్నాం. పార్టీ ఆఫీస్లోనే కాకుండా పార్టీ ఆఫీస్లో ఏదైతే కొన్ని ఉన్నాయో ఫైనాన్షియల్గా అవన్నీ మీరు చూడాలి అని చెప్పడం జరిగింది. తాతినేని ప్రకాశ్రావు గారు చెప్పారు, హరిరామారావు ఎన్టీ రామారావు తల ఇలా ఊపారు. ఊపినాక మళ్ళీ కొంచెం ఒక 2 నిమిషాలు కూర్చున్నాక మీరు ఇవన్నీ చూసి చెప్తే దీన్ని బట్టి ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నాం అన్నారు. నేను చాలా హడావుడిగా ఉన్నాను, నేషనల్ ఫ్రంట్ ఇవన్నీ వీటిల్లో కొంచెం తిరగలేకుండా ఉన్నాను, ఇవన్నీ ఇక్కడ నుండి బాబు గారు చూస్తారు, బాబు గారికి అప్పచెప్పమన్నారు. అప్పుడు నాకు అర్థమైంది చంద్రబాబు గారికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో ఎన్టీ రామారావు గారని. అంటే దాన్ని బట్టి ఏంటి, పార్టీలో చేర్చుకోవటం కానీ ఇన్వాల్వ్ చేయటం కానీ, అంతకుముందే కొన్ని వారికి చంద్రబాబు గారితో తోడుగా అంటే కుమారులు కాకుండా అల్లుడు గారితోనే చంద్రబాబు గారితో, అది కూడా అల్లుడు గారిలో కూడా చంద్రబాబు గారిని ఎంకరేజ్ చేయటం. అప్పుడు వెంకటేశ్వర రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారికి ప్రయారిటీ ఇవ్వటం అనేది జరిగిన మాట వాస్తవం, దాంట్లో ఎవరు కాదనలేరు. నేను కూడా ఒక సాక్షినే. మేము ఎన్టీఆర్ గారిని తర్వాత వ్యతిరేకించామా, లేకపోతే కొన్ని పొరపాట్లు చేసి ఎన్టీఆర్ గారిని దించామా, ఏదైనా జరిగిందా దాని చాలా ఉంది. దానిలో కూడా ఆలోచిస్తే ఇవి నిజంగా ఒక చరిత్ర రాస్తే చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారికి ఎంత సహకరించారో, ఎంత సహాయపడ్డారో కూడా చాలా ఉంది. ఎందుకు మేడం మీరు ఎన్టీ రామారావు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నానని చెప్పారు? ఇది అది అడగబోయే ముందు ఈ విషయం పూర్తి చేస్తాను. ఇక్కడ ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఎన్టీ రామారావు గారు ఒకటే గట్టిగా చెప్పారు తాతినేని ప్రకాశ్రావు గారికి, హరిరామ్ జోగయ్య గారికి, నేను చెప్తుంది ఇది, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు మీకు. ఇక నుంచి పార్టీ ఆఫీస్ తీసుకున్నా, లేకపోతే ఆఫీస్ విషయాలు కానీ పార్టీ విషయాలు కానీ ఏది చర్చించినా చంద్రబాబు నాయుడు గారితో మీరు చర్చించండి బాబు గారితో అని స్పష్టంగా చెప్పడం జరిగింది.
వారికి ఇష్టమున్నా లేకపోయినా విని బయటకు రావడం జరిగింది ఆ రోజున. ఉమ్. చెప్తున్నా అప్పటి నుంచి కూడా చాలా ఇదిగున్నా. అప్పుడు మళ్ళీ మీరు చెప్పి ఇప్పుడు అడగండి, ఆ క్రైసిస్లో కూడా చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారికి ఎంతో అండగా నిలబడి ఏం చేశారు నంది మేడం హిల్స్ మీరు అందరు కి- కలిసి అప్పుడు? భాస్కర్రావు గారు తాను బయటకు వెళ్ళిపోవాలనుకున్న సంగతి నాకు లేట్గా తెలిసింది. ఓ పార్టీ నుంచి బయటికి. ఆ, ఉమ్. నాకు తెలిసిన తర్వాత నేను తిరుపతి దేవస్థానం మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నుంచి నేను బోర్డు మెంబర్గా ఉన్నాను అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఈయన వేరే వెళ్ళిపోతున్నారనేది కొంతవరకే అర్థమైంది. ఉమ్. అది కూడా ఎయిర్పోర్ట్లో కూడా చెప్పారు, ఎన్టీ రామారావు అమెరికా వెళ్ళి తిరిగి వస్తున్నారు. అప్పుడు చెప్పినప్పుడు మాకెవరికి ఇష్టం లేదు, కానీ అనుకోకుండా చిక్కుకుపోయాం. ఉమ్. ఒక ఏమంటారు రాజకీయ పద్మవ్యూహంలో. ఒక పద్మవ్యూహానండి, లేకపోతే రాజకీయ మాకు పరిణతి లేకపోవటమా, ఉమ్. మాలో ఏదో స్వార్థం ఉండటమా, లేకపోతే తప్పటడుగులు వేయడానికి అదొక దురదృష్టకరమైన సంఘటన ఏదన్నా కానీ, పదవుల ఆశగా. ఏదన్నా కానీ ఉమ్. నాకు మంత్రి అన్నారు ఎన్టీ రామారావు గారు, ఎంకరేజ్ చేశారు, కానీ ఇవ్వలేకపోయారు. అదేనా మనసులో నాకు ఆ మంత్రి లేకపోయింది, ఇప్పుడు మంత్రి అవుతున్నాను కదా అని ఆశ అత్యాశ ఏదో మొత్తానికి ఒక తప్పటడుగు వేసాం మేము. వేసి అక్కడికి భాస్కర్ గారి ఇంటికి వెళ్ళడం, అక్కడ సంతకం చేయడం జరిగింది. ఉమ్. సంతకం చేసిన కొంత వ్యవధిలో తిరిగి మళ్ళీ వెళ్ళే అవకాశం కూడా నాకు వచ్చింది. ఉమ్. ఎవరెవరు వచ్చారంటే వెంకయ్య నాయుడు గారు ఫోన్ చేశారు, అలాగే చాలామంది జయపాల్ రెడ్డి గారు ఫోన్ చేశారు, తర్వాత ఇంకా పెద్ద పెద్ద నాయకులంతా ఫోన్ చేశారు, తుమ్మల చౌదరి గారు లాంటి వాళ్ళు ఫోన్ చేశారు, చాలామంది ప్రయత్నం చేశారు, వడ్డే సోమనాథ్ సార్ ఇలాంటి వాళ్ళు కూడా. ఉమ్. ఆ అవకాశం కూడా లేకుండా పోయింది నాకు. ఉమ్. అది ఎట్లానంటే మేము సంతకం పెట్టేసాం, వచ్చేసాం. అప్పటికే ఇంటి మీద దాడి జరగడం జరిగింది. మీ ఇంటి మీద. ఉమ్. ఇంటి మీద దాడి ఎప్పుడైతే జరిగిందో ఇంకా నేను వెనక్కి రాలేకపోయాను. అయితే అదే టైంలో ఎన్టీ రామారావు గారికి చంద్రబాబు గారు చాలా అండగా నిలబడి ఎమ్మెల్యేలందరినీ నంది హిల్స్కి తీసుకెళ్ళి, కర్ణాటక తీసుకెళ్ళి, అక్కడ వాళ్ళు ఎవరిని పోకుండా చూసి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీ రామారావు మళ్ళీ ఎన్నుకునే విధంగా చేసిన దానిలో, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన దానిలో ఒక గవర్నర్ ముఖ్యమంత్రిగా దించేస్తే మరో గవర్నర్ వచ్చి ముఖ్యమంత్రిగా నియమించిన సంఘటనలు మనం చూసాం. కానీ గవర్నర్ వ్యవస్థ కన్నా కూడా ముందు చంద్రబాబు గారు చాలా తన చాకచక్యంతో ఉమ్. పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా కర్ణాటక వారికి అంతకుముందే మరి చిత్తూరు జిల్లా కాబట్టి వారి స్నేహ సంబంధాలు ఉన్నాయా, లేకపోతే కాంగ్రెస్లో ఉండటం వల్ల వారితో కొంతమందితో స్నేహ సంబంధాలు ఉన్నాయా, ఎలా జరిగిందో తెలియదు, కానీ మొత్తానికి చంద్రబాబు గారికి అండగా ఉండటం కోసం మెజారిటీ ఎమ్మెల్యేలని కూడగట్టడంలో, ఎమ్మెల్యేలు జారకుండా ఉండటంలో చంద్రబాబు గారు ప్రయత్నం చేశారు. చేసి చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. మాకందరికీ చంద్రబాబు గారి మూలంగానే మళ్ళీ పదవులు పోయినాయి, లేకపోతే ఆయన తెలివితేటల మూలంగానే పోయినాయి, కోపం కూడా లేకపోలేదు చెప్తున్నాను. సరే, ఏది ఏమైనా జరగాల్సిన నష్టం మేము నష్టపోయాము. చంద్రబాబు గారి కీర్తి పెరిగింది. ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగారు. ఎన్టీ రామారావు గారు ప్రేమ పాత్రుడైనటువంటి అల్లుడుగానే కాకుండా కష్టంలో ఆదుకున్న వ్యక్తిగా, తన కష్టకాలంలో తన పక్కన నిలబడి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిగా చంద్రబాబు గారు మిగిలిపోయారు. చంద్రబాబు గారి ఖ్యాతి పెరగటానికి మీరు కూడా ఒక కారణం అయితే పరోక్షంగా. చాలామంది చంద్రబాబు ఎన్టీఆర్కి ఎప్పుడైతే అన్యాయం చేశారో చంద్రబాబు గారు వచ్చి మాత్రమే, అంతే కదా, చంద్రబాబు గారు పట్టించుకోవటం వల్లనే చాలా మంది వచ్చి నిలబడ్డారు కదా ఆ సంక్షోభంలో. కాబట్టి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా చంద్రబాబు గారు అండగున్నట్టే కదా. మీకు అప్పుడు కాల్ చేయలేదా మేడం బాబు గారు? ఏమండి, చంద్రబాబు గారు మీకు అప్పుడు ఏమి ఫోన్ చేయటం కానీ నాకు చేయలేదండి. అంత చొరవ ఉండలేదు, చొరవ లేదు, చేయలేదు. ఇక వారు అట్లా వెళ్ళిపోయారు. మేము అంటే మీకు చొరవ లేకపోతే ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే కదా వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీలో తర్వాత నేను వచ్చేటప్పుడు చంద్రబాబు గారు తెలుగుదేశంలోకి వెళ్ళారు. ఆయన తెలుగుదేశంలోకి వచ్చేసిన తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అంతే కదా మరి. సో ఇక్కడ ఎక్కడైతే మీరు చెప్పిన భాస్కరరావు గారి ఎపిసోడ్ తర్వాత మీరు అంతే కదా కాంగ్రెస్ లో వెంటనే వెళ్ళిపోయాను. వెంటనే వెళ్ళటం మళ్ళీ నిలదొక్కున్నాను. నన్ను బయటకు రాని పరిస్థితి ఉండింది. నా రాజకీయ జీవితం అయిపోయింది అనుకున్నారు. నేను ఒక వక్త కావటం వల్ల సహజంగా పొరపాటు చేస్తే మనస్తత్వం లేకపోయినా పొరపాటు జరిగింది. అయితే మళ్ళీ ఆ పొరపాటును సరిదిద్దుకుని నిలబడాలనేటువంటి పట్టుదల నాలో ఉండటం వల్ల కానివ్వండి, కొంతమంది ప్రోత్సహించడం వల్ల కానివ్వండి, నేను మళ్ళీ రాణించగలిగాను. ఎట్లా రాణించగలిగానంటే ధైర్యంగా ఎదుర్కొన్నాను పోరాటంలో. ఆ పోరాటంలో ధైర్యంగా ఎదుర్కొన్నాను. కానీ మీకు మొట్టమొదట రాజకీయ అవకాశం ఇచ్చింది ఎన్టీ రామారావు గారేగా. అదే కదా చేసింది పొరపాటు. నేను అప్పుడు వదిలిపెట్టకూడదు కదా.
ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంలో మనకు అవకాశం ఇచ్చి అసెంబ్లీలో కాలు పెట్టడానికి ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక చదువులేని అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఆయన నన్ను ఎమ్మెల్యే చేస్తే ఆ ఎమ్మెల్యేతో సంతృప్తి పడకుండా నాకు మంత్రి పదవి ఇస్తున్నారు కాబట్టి ఆ మంత్రి పదవి తీసుకుందామనే ఆశతో వచ్చే పరిణామాలు ఊహించకుండా కుటుంబ సభ్యులతో కూడా చెప్పకుండా వెళ్ళిపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం అనమాట. అది ఎవరి జీవితంలో సరిదిద్దుకునే పొరపాటే. అయితే ఇప్పుడు నాకు మర్చిపోవడానికి కానీ ఆ బాధని లేకపోతే కొంత సంతృప్తి ఏంటంటే ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి పదవున్నా లేకపోయినా తెలుగుదేశంలో కొనసాగుతున్నటువంటి ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఓర్పుని నాకు భగవంతుడు ఇచ్చాడు. దాని మూలంగా చాలామంది పాత విషయాలు మర్చిపోయి ఉండొచ్చు. ఫస్ట్ ఎమ్మెల్యే మీరు వినుకొండేగా? కాదు, సత్తెనపల్లి నుంచి గెలిచాను. ఫస్ట్ సత్తెనపల్లి నుంచి గెలిచాను, తెలుగుదేశం నుంచి. తర్వాత కాంగ్రెస్ నుంచి మళ్ళీ వినుకొండలో గెలిచాను రెండోసారి. కాంగ్రెస్ నుంచి మళ్ళీ అక్కడే పోటీ చేశాను. మళ్ళీ 83 సత్తెనపల్లి నుంచి గెలిచాను. ఎన్ని వందల కోట్లు సంపాదించారు మేడం? 100 కోట్లు కాదు కదా, 1 కోటి కూడా సంపాదించలేదు. ఎందుకు మేడం 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే 100 కోట్లు సంపాదించకుండా ఎలా ఉన్నారు? 2 సార్లు ఎమ్మెల్యే చేశాను, ఓసారి ఎమ్మెల్సీ చేశాను, మంత్రి చేశాను, అక్కడ ఇక్కడ చీఫ్ విప్ చేశాను, అక్కడ మంత్రిగా ఎన్ని రోజులు చేశారు? కొద్ది రోజులు, నెల మాత్రమే. 4 రోజులు అంతే చేశాను. మహిళా కమిషన్ చైర్మన్ చేశాను. ఏం చేసినా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నామే కానీ డబ్బులు సంపాదించేటువంటి రాజకీయాల్లోకి నేను రాలేదు. ఇప్పుడు మర్చిపోయాను, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది. మీరు చంద్రబాబు గారి గురించి అడగాలి. కాదు, మీ ఎన్ని వందల కోట్లు సంపాదించారు? ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఎమ్మెల్యే అవ్వటం లేదా కార్పొరేటర్ అవ్వటం అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంటే సంపాదన అంటారా, దాన్ని కరప్షన్ అంటారా, ఏదో స్థాయిలో చెప్పాలి. కానీ మీ తరం రాజకీయాల్లో ఎలా ఉండేది, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయి? నేను మీకు ఎలా చెప్పినా, లేకపోతే ప్రమాణాలు చేసి చెప్పినా, లేకపోతే ఏం చెప్పినా నమ్మినా నమ్మకపోయినా భగవంతుని సాక్షిగా చెప్పేది ఏంటంటే, మా పిల్లలు కూడా నాకు ఇచ్చిన సూచన ఏంటంటే, రాజకీయాల నుంచి నువ్వు సంపాదించొద్దు, మాకు ఇవ్వద్దు. మాకున్న ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వారసత్వంగా వచ్చినవి కావచ్చు, మేము కష్టపడి సంపాదించుకునేవి కావచ్చు, అవి రాజకీయం కోసం నువ్వు ఖర్చు పెట్టద్దు. ఈ 2 విషయాలు మా పిల్లలు చెప్పారు. నో ఇన్కమింగ్, నో అవుట్ గోయింగ్. రాజకీయాల్లోకి మన ఆస్తిని ఖర్చు పెట్టద్దు, రాజకీయాల నుంచి సంపాదించి మాకు అక్కర్లేదు. ఈ 2 చేయొద్దని వాళ్ళు చెప్పారు. మా హస్బెండ్ కూడా అదే చెప్పారు, మా నాన్న అదే చెప్పారు. అందుకని నా మీద ఇప్పటికీ గౌరవం ఉందంటే, ఏ కేసు లేకపోతే ఏమంటారు, ఏ ఎంక్వైరీలు లేకపోతే ఎప్పుడైనా ఇంటర్వ్యూలో ఇలాంటి వాళ్ళు తమాషాకు అడుగుతున్నారో, లేకపోతే నా నుంచి కొన్ని నిజాలు రాబట్టడానికి అడుగుతున్నారో తెలియదు, కానీ వాళ్ళు అడిగేటువంటి మాట ఎంత సంపాదించారు అనేది తప్ప బయట నుంచి ఎంత సంపాదించిందో అనేది కానీ, లేకపోతే సంపాదించిందని అనుకోవటం కానీ నేను ఇప్పుడు వినలేదు. పోనీ ఎంత పోగొట్టుకున్నారు? పోగొట్టుకోవడం చాలా పోగొట్టుకున్నారండి. ఎంత పోగొట్టుకున్నారు? చాలా పోయింది. ఎందుకంటే అప్పుడు ఉన్న ఆస్తులు ఇప్పుడు అమ్ముకుంటే కోట్లలో వచ్చేది. గుంటూరులో స్థలాలు పోయినాయి, గుంటూరులో ఇల్లు పోయింది. హైదరాబాద్లో స్థలం 25 కోట్లు ఇవాళ ఉంటాయి, గవర్నమెంట్ నాకు ఇచ్చిన స్థలం, దాన్ని అమ్ముకున్నాం. ఇవన్నీ చాలా పోయినట్టే కదా. కాబట్టి చాలా ఏం చేశారు? ఏం చేస్తామంటే అప్పులు తీసుకున్నాం, ఎలక్షన్ల కోసం నుంచి కొద్దిగా అప్పులు అయితే అప్పుడు తెచ్చాం. ఇలా రాజకీయాల్లో తిరగడానికి నాకు మీరు నమ్మరు, ఎమ్మెల్సీ అయినాకే నేను కారు కొన్నాను. అంతేగా నాకు కారు లేదు, అంతకుముందు లేదు. ఆటోలో తిరిగేదాన్ని, రైల్లో ప్రయాణం, ఆటోలో తిరగడం. ఎవరన్నా ఫ్రెండ్స్ ఎవరిని ఎక్కించుకొచ్చేవాళ్ళు, లేదా బయటకు వచ్చి ఆటో కోసం ఉంటుంటే ఎవరన్నా మీలాంటి వాళ్ళు ఎక్కడ కారు అంటే ఎక్కువచ్చేదాన్ని. అంతేగాని ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కొన్నాను, ఎమ్మెల్సీ కాగానే కొన్నాను కారు కూడా నాకు లేదు. కారు లేనట్టు రాజకీయ నాయకురాలు నేనే, అంతే కాకపోతే ఇంకేం లేదు. సరే, ఇది పరిస్థితి, రాజకీయంగా నా పరిస్థితి. అయితే కారు కూడా మెయింటైన్ చేయకుండా అంతమంది ముఖ్యమంత్రులతో కలిసి ఎలా పనిచేయగలిగేవాళ్ళు మేడం మీరు? అప్పుడు కారు ఉంది కదా, గవర్నమెంట్ కారు, చీఫ్ విప్ అయ్యాను కాబట్టి గవర్నమెంట్ కారు, ఎస్కార్ట్ అన్నీ ఉండేవి కాబట్టి, క్యాబినెట్ ర్యాంక్ కనుక వాళ్ళతో పాటు పనిచేశాను. చాలామంది ముఖ్యమంత్రులను చూశాను నేను పార్టీలో, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంలో ఉండి. చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, రోసే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇలా తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇట్లా చాలామందిని 11 మంది పిసిసి అధ్యక్షుల దగ్గర పనిచేశాను. నాకు పిసిసి కార్ ఇచ్చింది, మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను నేను, 9 సంవత్సరాలు ఉన్నాను. ఏదైనా ప్రభుత్వం కానీ ఇటు పార్టీ కానీ దానికి సంబంధించి వాళ్ళు ఇచ్చేవాళ్ళు కారు ఇచ్చేవాళ్ళు అంత తప్పితే నాకు కారు లేదు.
ఉమ్. తర్వాత ఎమ్మెల్సీ అయినప్పుడు కారు కొన్నాను. అదే కారు ఇప్పటికీ తిరుగుతున్నాను. అది కూడా పాపం చాలా పెద్ద అయిపోయిన అలానే తిరుగుతున్నాను. ఏది ఏమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా, ఓ సీనియర్ నాయకురాలుగా పనిచేయడం అనేది గర్వకారణంగా నేను భావిస్తున్నాను. పదవి ఉన్నా ఓకే, లేకపోయినా. ఇప్పుడు మనకి ఎన్టీఆర్ సంక్షోభం అయిపోయింది, భాస్కర్ సంక్షోభం అయిపోయింది. దాని తర్వాత ఎట్లా ఉన్నాయి అంటే మీరు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బాబు గారితో ఎక్కడన్నా మళ్ళీ టచ్లోకి వచ్చారా? ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాజకీయాల్లో అంటే ఎన్టీ రామారావు గారితో పాటుగా వారు కూడా మళ్ళీ పోటీ చేశారు. ఉమ్. వారు కొన్నాళ్ళు పోటీ చేయలేదు. వాడు పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. అది గొప్ప సంగతి. ఉమ్. ఇది అంత సహకరించి ఇది భాస్కర్రావు గారి టైంలో కానీ, ఆ తర్వాత కానీ, ఎన్టీ రామారావు గెలుపు కోసం కానీ, ఎన్టీ రామారావు పదవి నిలబెట్టడంలో కానీ, ఆయనకు సహకరించడంలో కానీ, రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఎంతో అనుభవంతో సహకరించిన చంద్రబాబు నాయుడు గారు తను పదవి తీసుకోకుండా, తను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా కర్షక పరిషత్ అధ్యక్షుడిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు సపోర్ట్గా నిలబడ్డారండి. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఎన్టీ రామారావు గారు పదవి తీసుకోమన్నా తీసుకోలేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయమన్నా చేయలేదు. కొన్నాళ్ళు పనిచేసి తన నిజాయితీని, చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. నిజంగా చంద్రబాబు గారిని దించేసి రావాలంటే ఆయనకి ఎంతసేపు పట్టదు, ఎన్టీ రామారావు గారు. కానీ ఆయన అట్లా చేయకుండా ఆయన పదవి లేకుండానే ఉన్నారు ఇప్పటివరకు. మరి చాలామంది ఎందుకు చెప్పలేదో తెలియదు, కానీ కొన్ని తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని గురించి తెలియాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఏమాత్రం ఏమంటారు ఒక న్యూన్యత భావంతోనో సిగ్గుపడకుండా మేము చేసిన పొరపాటుని, తప్పుని మేము ఎట్లా ఒప్పుకున్నాము, అలాగే చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారి దగ్గర పదవి లేకుండా, పదవి తీసుకోకుండా, ఎలక్షన్లో పోటీ చేయకుండా మరి చాలా సంవత్సరాలు ఆయన 5-6 సంవత్సరాలు మరి పనిచేశారు కదండి. 5-6 సంవత్సరాలు అంటే దశాబ్ద కాలం పనిచేశారు ఆయన. కేవలం పార్టీలో పనిచేశారు. సరే, ఆయన పార్టీలో పనిచేసిన తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి కాగలిగారు, అవునా? అయినా కూడా ఆయన పదవి తీసుకోలేదు. అంటే ఎన్టీ రామారావు గారు పదవిలో ఉన్నా తీసుకోలేదు, లేకపోయినా తీసుకోలేదు. సరే, మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పోటీ చేశారు, చంద్రబాబు గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. చంద్రబాబు గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత మేము అధికార పార్టీలో ఉన్నాం. మళ్ళీ ఇక్కడ చూడండి విచిత్రం, సరిగ్గా చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నారు, మేము అధికారంలో ఉన్నాం. నేను ప్రభుత్వ చీఫ్ విప్ని అయ్యాను, వినుకొండ నుంచి గెలిచి ప్రభుత్వ చీఫ్ విప్ని అయ్యాను. మళ్ళీ చంద్రబాబు గారు ఉంటారు కదా అపోజిషన్లో. మరి ఎన్టీ రామారావు గారు సడన్గా కాడి కింద పడేసి ఆయన విమర్శించారని లక్ష్మీపార్వతి విషయంలో ఆయన అలిగి అసెంబ్లీకి రావడం మానేశారు. అప్పుడు ఇక మళ్ళీ చంద్రబాబు గారు భుజాల మీద కాండెత్తుకున్నారు. హౌస్ను పే చేశారు చంద్రబాబు గారు, ఆయనే ఉండేవారు అక్కడ, చంద్రబాబు గారే ఉన్నారు అసెంబ్లీలో. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు ఒకే టైంలో. నేను గవర్నమెంట్ మారుతా ఉండేవాళ్ళు. ఆ టైంలో ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు. అపోజిషన్ లీడర్ కొద్ది రోజులు మాత్రమే చంద్రబాబు ఎన్టీఆర్ గారు ఉన్నారు. తర్వాత చంద్రబాబు గారు అపోజిషన్ లీడర్ అక్కడ, ఆయనే అంతా నడిపారు. అప్పుడు చూశాను చంద్రబాబు గారు వాక్చాతుర్యం కానీ, చంద్రబాబు గారు ఎదుర్కోవటం కానీ, అధికార పార్టీని ఆయన ప్లాన్లు కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇది సామాన్యమైనడు కాదు, ఇంత చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా నెక్కచ్చుకుండే మనిషి ఆయన, కాబట్టి చాలా గట్టిగా ఉండే మనిషి. చాలా అట్లా ఏ సందర్భంలో అనిపించింది మేడం ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని? చాలా అండి, ఒక విషయం కాదు అసలు. ఏదైనా సరే ఒక చిన్న లోపాలను పట్టుకుని అయితే మరి సతమతం అయ్యేవాళ్ళం కదండి. మరి చీఫ్ విప్గా నేను ఉన్నాను, ఎదుర్కోవాలి వాళ్ళ ఆరోపణలు, ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. అరే ముఖ్యమంత్రులు దించేశారు కదా చాలామంది. చెన్నారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు దించేశారు అనుకుంటారు, నిజమే. ఇది పొలిటికల్గా ఢిల్లీలో వాళ్ళ పెత్తనం కాబట్టి ముఖ్యమంత్రుల మార్పిడిలో, ఒక ముఖ్యమంత్రి మార్పిడిలో ఢిల్లీ వాళ్ళ పెత్తనం ఉండొచ్చు, వాళ్ళ చేతుల్లోనే ఉండొచ్చు, ఎందుకంటే అధిష్టానం ఢిల్లీ కాబట్టి, అంతే కదా. సీల్డ్ కవర్ రాజకీయాలు కదా అంతా. కాంగ్రెస్ అసలు ఎన్టీ రామారావు గారు వచ్చిందే ఆ పేరుతో కదా, కదా. మాటికి ముఖ్యమంత్రులు మారుస్తున్నారు, ఆంధ్రుల అభిమానాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారనే పదం ఏదైతే ఉందో, ఎన్టీ రామారావు గారు సభకు రాకపోయినా చంద్రబాబు గారు వచ్చి ఆ స్థానంలో ఉండి అపోజిషన్ లీడర్గా ఉండి అదే గళం విప్పారు. ఇప్పటికీ అదే నిజంగా అదే గళం విప్పారు. అదే గళం విప్పి పోరాటం చేయటం వల్ల చెన్నారెడ్డి గారు దిగిపోయారు. చెన్నారెడ్డి గారు దిగిపోయినప్పుడు
ఢిల్లీ వాళ్ళు దించారు అని చెప్పని అంటున్నారు. లేదు రాజశేఖర రెడ్డి పోయి అక్కడ చెప్పాడు దించారంటున్నారు. కానీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు అక్కడ. ఎవరయ్యారు? జనార్దన్ రెడ్డి గారు. మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ అక్రమంగా ఇచ్చారని మళ్ళీ గడవింపారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎదురుగా అపోజిషన్ లీడర్గా. మళ్ళీ నేనే కదా నేను ప్రత్యక్ష సాక్షిని, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నేనే కదా ప్రత్యక్ష సాక్షిని. అసెంబ్లీలో నేను చీఫ్గా ఉన్నాను కాబట్టి మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ గొడవలు చేయడం, మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు దిగిపోవడం, మళ్ళీ ఢిల్లీ నుంచి మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు రావడం. విజయభాస్కర్ రెడ్డి గారు చాలా గౌరవం ఉండేది, చాలా మందికి గౌరవం ఉన్నప్పటికీ కూడా విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులు తప్పు చేశారా లేకపోతే విజయభాస్కర్ రెడ్డి తప్పు చేశారంటే నేను ఇప్పుడు అవన్నీ చెప్పలేను. కానీ విజయభాస్కర్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి. విజయభాస్కర్ రెడ్డి గారు అంటే చంద్రబాబు గారు కూడా చాలా గౌరవం ఉండింది. ఎంత గౌరవం ఉండిందంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు చూడటానికి వెళ్ళారు. మీరు ఆశ్చర్యపోతారు. చెన్నారెడ్డి గారు మరణించిన, జనార్దన్ రెడ్డి గారు మరణించిన, విజయభాస్కర్ రెడ్డి గారు మరణించిన చంద్రబాబు నాయుడు గారు వారికి ఎంత మరణించినప్పుడు ఏమంటారు ప్రభుత్వ లాంఛనాలతో చేయటం కానీ ఒక ప్లేస్ని ఇవ్వటం కానీ చెన్నారెడ్డి గారికి చాలా ఖరీదైన ఇందిరా పార్కులో, అలాగే జనార్దన్ రెడ్డి గారి నెల్లూరులో ఆయన కావాల్సినటువంటి ఏదైతే చేయాలో లాంఛనాలండి, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారికి ఎంతో చేస్తారు ఆయన. చెన్నారెడ్డి గారు పేరుతోటి పెద్ద పెద్ద ఆడిటోరియం నిర్మించారండి చంద్రబాబు నాయుడు గారు. అంటే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు అయితే ఉండొచ్చు కానీ శత్రువులు కాదు కదా. మీకు నిజంగా చెప్పాలంటే అసలు మీరు ఇందాక పర్సనల్ నా ఇంటర్వ్యూ తీసుకున్నారు, కానీ మీరు చంద్రబాబు గారు ఇంటర్వ్యూ తీసుకుంటే చాలామంది ఆయన దగ్గర మంత్రులు చేసేవాళ్ళు, ఎమ్మెల్యే చేసేవాళ్ళు చాలామంది ఏం చెప్తున్నారో నాకే తెలియదు. కానీ నేను చెప్పదలుచుకుంటే మాత్రం నేను చూసిన చంద్రబాబు గారు, నేను ఎరిగిన చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక గ్రంథమే రాయొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు చెప్పింది కొద్దిగానే, నేను కొంత చెబితే మీరు ఆశ్చర్యపోతారు. చెప్పండి. హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో బ్రహ్మాందరెడ్డి నేషనల్ పార్క్, సంజీవయ్య నేషనల్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, జలగం వెంగళరావు పార్క్, విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్, ఇలా చెప్పుకుంటూ పోతే మాజీ ముఖ్యమంత్రులు అందరూ చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాటు చేశారు. పివి నరసింహారావు గారు మరణిస్తే ఏఐసిసి ఆఫీస్లోకి రానిలేదు ఆయన బాడీని కాంగ్రెస్ వాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎంతో సహకరించారు. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ ఉన్నా కూడా తీసుకొచ్చి ఆయన బాడీ కాలకపోతే 12 గంటలకు 11:30కు నాకు ఫోన్ చేశారు చంద్రబాబు గారు. నా కారు లేదు ఆ రోజు, మా ఇంట్లో అమ్మాయి పూర్ణ మా అసిస్టెంట్ ఉంది. చంద్రబాబు గారు ఫోన్ చేసి అమ్మ టీవీలు పెట్టి చూడు పివి నరసింహారావు బాడీ కాలేదంటే ఏంటి నీకు ఏమైనా తెలిసింది ఆ విషయం ఏంటని అడిగారు. సార్ నిజంగా నాకు తెలియదు సార్ అని చెప్పాను. సార్ ఇప్పుడే వెళ్ళొస్తాను, ఎట్ట అవుతామో ఒక్కదానండి, నేను 3:30 తీసుకెళ్తాను నేను, జాగ్రత్తమ్మ అన్నారు. ఆటో ఎక్కి మా ఇంట్లో మేము తోడు తీసుకుని వెళ్ళాను శ్మశానం దగ్గరికి, అది బాడీ కాల్చిన దగ్గరికి, హుసేన్ సాగర్ రోడ్డున అనమాట. కాలుతా ఉంది, మాంసం ముద్దలాగా ఉంది, బాడీ కాలేదు, ఆరిపోయింది. అప్పుడు కొన్ని కట్టెలు బయటకు వెళ్ళి కొన్ని కట్టెలు తీసుకొచ్చి ఆ షామియాల కట్టెలు కొన్ని తీసి అవన్నీ పెట్టి కాల్పిచ్చి దగ్గరుండి నేను ఇంటికి వచ్చి పడుకున్నాను బాబు గారికి ఫోన్ చేసి. అట్లా చెప్తున్నాను. అలా మళ్ళీ ఆయన పేరుతో కూడా ఏం చేయాలో అవన్నీ కూడా చేశారు. అట్లా మాజీ ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ పేర్లతోటి వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అవన్నీ కూడా చంద్రబాబు గారు చేశారు. విజయభాస్కర్ రెడ్డి గారికి చాలా నిజాయితీగా ఉంటారు ఆయన. విజయభాస్కర్ రెడ్డి గారి మీద అవినీతి ఆరోపణలు ఏం చేయలేదు చంద్రబాబు గారు ఎవరు కూడా. ఎప్పుడు చాలా గౌరవం ఉండింది ఆయన కోసం. చూసి ఆయనకు వైద్యం కోసం ఎంత ఖర్చు అవుద్దో అంత ఖర్చు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి విజయభాస్కర్ రెడ్డి గారికి అప్పట్లో మొత్తం ఖర్చు పెట్టారు. మీరేం భయపడకండి మీకు ఇస్తానని చెప్పి. ఎన్ని లక్షల ఖర్చు అయితే అన్ని లక్షల ఖర్చు చంద్రబాబు గారు భరించి ఆయనకు వైద్యం చేయించారు. పార్టీ తరఫున మేడం? పార్టీ కాదండి, గవర్నమెంట్ తరఫున చేయించారు. చెప్తున్నాను, ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పండి, ఎవరు చేశారు ఇప్పటి వరకు కూడా? అది ఒకటండి. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎవరు వచ్చారు? ఎన్టీ రామారావు గారు మళ్ళీ వచ్చారు. ఇది ముఖ్యమంత్రులు అంతా దిగిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. మాటికి మళ్ళీ ముఖ్యమంత్రి దించే దీనిలోనే ఆయన మాట్లాడడము, దానిలో మళ్ళీ తీసుకురావడం జరిగింది. సరే వచ్చిన తర్వాత లక్ష్మీ పార్వతిని ఆయన వాళ్ళ ఇంట్లో ఉండటం జరిగింది. లక్ష్మీ పార్వతి గారు ఎపిసోడ్ జరిగే టైంకి మీరు పార్టీలోకి వచ్చారు మేడం, టీడీపీలోకి?
నేను రాలేదు. రాలేదుగా. నేను కాంగ్రెస్ కాంగ్రెస్లోనే మహిళా అధ్యక్షురాలను అయ్యాను. ఉన్నారు. నేను గవర్నమెంట్ ఎప్పుడైతే దిగిపోయానో, ముగ్గురు ముఖ్యమంత్రులు దిగిపోయిన తర్వాత, గవర్నమెంట్ పోయిన తర్వాత నేను కూడా వినుకొండ నుంచి ఓడిపోయాను కదా. వినుకొండ నుంచి ఓడిపోయిన తర్వాత ఎక్కడైతే నేను గెలిచానో అక్కడే ఓడిపోయాను మళ్ళీ నేను. ఫస్ట్ టైం సత్తెనపల్లిలో గెలిచాను, రెండోసారి వినుకొండలో గెలిచాను, మూడోసారి వినుకొండలో ఓడిపోయాను. ఆ వినుకొండలో ఓడిపోయినప్పుడు నేను ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. ఇంకేంటి అంతే కదా, ఓడిపోయాను, ఏం చేయాలి. అంతేగా. కానీ ఇప్పుడు నా మొన్నటి వరకు నా chief whip గా అదృష్టం చేసిన. నా అదృష్టం అనుకుంటా, ఢిల్లీ నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి గారు నేను మహిళా అధ్యక్షురాలుగా నియమించాలనుకుంటున్నారు, జమున గారు రిజైన్ చేశారు కాబట్టి నేను వేయాలనుకుంటున్నారు. ఆయన ఇట్లానే అన్నారు. అంటే అదేంటండి జమున గారి తర్వాత నేనా, ఆమె గ్లామర్ లేడీ, ఒక యాక్టర్ ఆవిడ అంటే, లేదమ్మా లేదు నువ్వు చేయాల్సింది అన్నారు. నా అదృష్టం దురదృష్టం తెలియదు కానీ తెలుగుదేశంలో జయప్రద గారు దిగిపోయినాక నన్ను అధ్యక్షులుగా చంద్రబాబు గారు చేశారు, కాంగ్రెస్లో జమున గారు దిగిపోయాక నన్ను అధ్యక్షులుగా చేశారు. అప్పుడు ఆయన తీసుకొచ్చి నాకు ఇచ్చారు. పివి నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నారు, అప్పుడు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. అప్పుడు చెప్తున్నా, నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బయటకు వచ్చారు మీకు తెలుసా? ఒక విషయం జరిగింది. గవర్నర్ బంగ్లాలో ఒక విందుకు పిలిచారు. సరే, గీతారెడ్డి గారు నేను అంతా గవర్నమెంట్లో లేము, గవర్నమెంట్ ఏమో తెలుగుదేశం వచ్చింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారు ఒక మంత్రిగా ఉన్నారు, కాళీ ముద్దుకృష్ణారెడ్డి గారు ఒక మంత్రిగా ఉన్నారు, మాధవరెడ్డి గారు కూడా ఉన్నట్టు ఉన్నారు. వీళ్ళంతా రాజ్భవన్కి మమ్మల్ని కూడా పిలిచారు. హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడ అది ఉందో లేదో తెలియదు కానీ సంప్రదాయం, మాజీ మినిస్టర్స్ని పిలుస్తారండి. గవర్నర్ బంగ్లాలో ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా పిలుస్తారు. ఒక పార్టీ అధ్యక్షులకు ఉన్నా పిలుస్తారు. నేను మహిళా రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఉన్నా, ఒక ఎక్స్ మినిస్టర్గా ఉన్నాను, ఎక్స్ చీఫ్ విప్గా. అందుకని ఆమె కూడా ఎక్స్ మినిస్టర్ కదా గీతారెడ్డి గారు, ఆమె మేమంతా వెళ్ళి కూర్చున్నాం. అక్కడ కూర్చుంటే చంద్రబాబు గారు వస్తున్నారు. అప్పటికి నేను లక్ష్మీపార్వతి మీద స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నాను. నన్ను చంద్రబాబు గారు నా మాటలు కానీ లేకపోతే ఆయనతో మాట్లాడటం కానీ లేదు అసలు. అప్పుడు అసెంబ్లీలో ఒకరికొకళ్ళు పొట్లాడుకోవటము, అరుచుకోవటాలు, లేకపోతే ఏదైనా విషయం ఉంటే నేను చీఫ్ విప్ను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పేపర్స్ ఇవ్వటము, మీ వాళ్ళు ఎవరెవరు మాట్లాడతారు లిస్టు తీసుకోవటం. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉండేవారు, ఆయన బాగా ఉండేవాళ్ళు. ఆ పక్కన ఉన్నాడు ఎవరో విద్యాధరరావు గారు, ఎవరో ఒకళ్ళు నాకు లిస్ట్ ఇచ్చేవాళ్ళు, తెచ్చేదారు. ఎన్టీ రామారావు గారు అసెంబ్లీ రావడం మానేసిన తర్వాత ఇంకా ఆయన చంద్రబాబు గారే లీడ్ తీసుకున్నారు. అప్పుడు నేను అసెంబ్లీకి నుంచి మేమంతా కూడా బయటికి వెళ్ళిపోయాక, అది ఓడిపోయిన తర్వాత రాజ్భవన్లో ఒక పార్టీలు పెడతారు కదా సాయంత్రం, గెట్ టుగెదర్ పెట్టినప్పుడు అక్కడికి మమ్మల్ని పిలిచేవాళ్ళు కాబట్టి మేము వెళ్తుండేవాళ్ళం. అంతకుముందు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడైనా ఫంక్షన్స్లో ఎదురైతే ఊహో తప్ప మాట్లాడటం కానీ లేదు. అంటే మీరు అసెంబ్లీలో చీఫ్ విప్గా ఉన్నారు, అప్పుడు కూడా మాటలు ఎక్కడ ఉండే కదండి? మాట్లాడుకోవడం మాటలు ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు మేము అధికారులు ఉండేవాళ్ళం, వాళ్ళు అపోజిషన్ ఉండేవాళ్ళు, అవి బాగా గొడవ చేస్తారు. అంటే అప్పట్లో పోట్లాడుకున్నా బయటకు వచ్చిన తర్వాత ఒక హెల్దీ వాతావరణం ఉండేదని చెప్తారు. బయటకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా అది కూడా తక్కువ. బాబు గారు పెద్ద ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు, ఆయన చాలా నిదానంగానే ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు. సరే, పాట అసెంబ్లీ ఆ రోజు రాజ్భవన్లో జరిగిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా. రాజ్భవన్లో వాళ్ళు నడిచి వస్తుంటే నేను గీతారెడ్డి గారు పక్కనే కూర్చుని, పాపం ఎట్లయిపోయారు చూడండి, ఆవిడేం ఆయన పక్కన ఎన్టీ రామారావు పక్కన నుంచి ఉంది పైన, అక్కడ వీళ్ళేమో నడిచి మెల్లగా వచ్చి కింద కూర్చుంటున్నారు. వాళ్ళు మంత్రులు, వీళ్ళు మినిస్టర్లు కదా మంత్రులు. తర్వాత పివి నరసింహారావు గారిని ఆమె ప్రధానమంత్రిగా వచ్చి ఉన్నారు రాజ్భవన్కి. ఆయన భోజనాన్ని పిలిచారు ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఇంటికి. గవర్నర్ బంగ్లాలో ప్రోగ్రామ్ అయినాక ఆ రాత్రి భోజనాన్ని పిలిచారు. అప్పటికే న్యూస్లో వస్తూ ఉంది, ఆయనకి పివి గారికి ఏది ఇష్టమో ఏదో వంటకాలు అవన్నీ చేసి పెడుతుంది లక్ష్మీపార్వతి, ఎవరన్నా కొద్దిమందిని పిలిచినట్టు ఉంది అది. నేను ఊరుకోక ఈ గీతారెడ్డి గారితో అప్పుడు పక్కన కూర్చుని ఉన్నాను కదా, అది వస్తున్నారు చంద్రబాబును కృష్ణారెడ్డి గారు అంటే, ఏం సారు ఇన్విటేషన్ వచ్చిందా అత్తగారి నుంచి బాబు గారితో అన్నారా అన్నాను. ఆయన ఏం మీకు ఎగతాళిగా ఉందా అన్నట్టు తలెట్టు ఊపి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా పాపం ఏం అనలేదు, ఆయన ఊపి వెళ్ళిపోయారు. వెనకాల ముద్దుకృష్ణాడు మాత్రం నువ్వు ఏదైనా మాట్లాడుతావు అన్నారు. ఏదైనా మాట్లాడతాకి ఏంటయ్యా, లేకపోతే మీరు పౌరుషం ఉండక్కర్లేదా మీకు, ఆవిడ అట్లా చేస్తా ఉంటే మీరంతా కూడా ఏంటయ్యా తలూపుతున్నారు అని చెప్పి అన్నాను నేను.
విషయం ఏంటో తెలుసా మీకు? లక్ష్మీపార్వతిని ఎన్టీ రామారావు గారిని దించాలనుకున్నప్పుడు లక్ష్మీపార్వతి వైపు ఇదే ముదుకృష్ణారెడ్డి గారు ఆమె వైపున ఉన్నారు, దేవినేని నెహ్రూ ఆమె వైపున ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అటుకెళ్ళి. అప్పుడు మోహన్ బాబు చాలా మంది ఉన్నారు ఆమె వైపున. సరే, మీరు ఇందాక అడిగారు కాబట్టి చెప్తున్నా, చంద్రబాబు గారు ఓర్పు ఎంత ఉందో, నేర్పు ఎంత ఉందో, ఆయన ఓర్పుకి అసలు ఏమంటారు ఆ బుర్రలో, దానివల్ల పర్యవసానం ఆయనకి ఎంత లాభించిందో, ఆయన కొన్ని సహించటం వల్ల, కొన్ని అవమానాలు భరించటం వల్ల భవిష్యత్తులో ఆయన ఎంత ఉపయోగపడిందో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు చెప్పాను కదా పెద్ద గ్రంథమేనని. సరే, కాబట్టి ఆ రోజు మొట్టమొదటిసారి మేము ఆయనకి వినేట్టుగా మీకు ఆహ్వానం ఉందా అంటే ఒక విధంగా అనుకోండి, ఏదైనా అనుకోండి, ఎగతాళిగా అన్నామా లేకపోతే ఎట్లా అన్నామా అని చెప్పానని ఆహ్వానం ఉందా లేదా ఇట్లా అన్నమాట అనుకుంటా ఈ మాట్లాడినా కూడా పాపం నవ్వుతూ అదో రకమైన నవ్వు వెళ్ళిపోయారు తప్ప ఏం మాట్లాడలా, వెళ్ళిపోయారు. నాకు పత్రిక ఒకటి ఆంధ్రప్రదేశ్లో డెక్కన్ కానికలు, ఆంధ్రభూమి డెక్కన్ కానికలు పత్రికలు వచ్చాయి కదా, వాళ్ళ పత్రిక ఆంధ్రభూమి అనుకుంటా ఒక వీక్లీ వచ్చేది. దానిలో జీవిత చరిత్ర మళ్ళీ రాయటం మొదలెట్టింది. ఏ జీవిత చరిత్ర అయితే రాస్తున్నానని చెప్పి ఆమె చెప్పి ఎన్టీఆర్ జీవితంలో ప్రవేశించిందో, ఆయన బలైపోయారో, అదే మళ్ళీ ఇట్లా పత్రికలు కూడా రావడం మొదలైంది. నేను అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి, ఏంటండి ఇది మన పార్టీ వాళ్ళు ఇట్లా చేయటం ఏంటి, చాలా అసభ్యకరంగా అసహ్యంగా రాస్తున్నారు ఏంటని చెప్పి నేను పెద్ద గొడవ చేశాను. సరే, వాళ్ళు ఏదో మొత్తానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఆపేయించారు అది. నేను అప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్పాను, నేను ఒక చోట ఎక్కడో కనిపించినప్పుడు ఫంక్షన్లో ఎట్లా అని ఏంటని. ఆయన మాట్లాడలేదు, బయటపడలేదు, ఆయన మాట్లాడలేదు, బయటపడలేదు, ఏం విని ఊరుకున్నారు అంతే. అప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి, పురంధేశ్వర గారికి, హరికృష్ణ గారికి, వాళ్ళ పిల్లలందరికీ నాకు ఎంతవరకు పరిచయం ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొంచెం చుట్టరకం కూడా ఉంది పెద్దమ్మాయి తరఫున. అట్లా అందరికీ కూడా నేను చెప్పి, మీరు ఎట్లా సహిస్తున్నారు ఇలా జరుగుతూ ఉంటే, మీరు నాన్నగారు విషయం కూడా ఆలోచించండి, ఆయన పదవి కూడా ఉండదు ఇక కొన్నాడు పోతే, మరి మీరు ఎందుకు ఊరుకుంటున్నారు, ఆయన ఆరోగ్యం కూడా పాడవుతుందని వింటున్నాము, ఎట్లా అని చెప్పి నేను ఆయనకి చెప్పడం మొదలుపెట్టాను. నోరిప్పి ఇక బయటకు స్టేట్మెంట్లు కూడా ఇవ్వటం మొదలెట్టాను. వాళ్ళకి చెప్పడం మొదలెట్టాను ఫోన్లో. ఎంత చెప్పినా కూడా వాళ్ళు ఎవరు పాపం నోరు ఇప్పలేదు, వాళ్ళు ఎవరో ముందుకు రాలేదు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు చెప్పినా కూడా ఆయన కూడా పాపం ముందుకు రాలేదు. అంటే అసలు అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ఎదురు చెప్పడం కానీ, ఎదురుగా చేయలేరు కదా. కానీ ఆ ఓర్పే ఏదైతే సహించారో చంద్రబాబు నాయుడు గారు, మరి అన్ని రోజులు అన్ని నెలలు ఆయన ఎట్లయితే భరించారో, ఆయన మంత్రి పదవి కూడా పోతుందని భయపడకుండా, మరి అందరూ పోతుంది అనుకున్నారు. దేవేంద్ర గౌడ్ గారు చెప్పారు మా మంత్రి పదవి పోతుంది అనే పరిస్థితిలో ఉన్నామని. అశోక్ గజపతి గారు చెప్పారు. అట్లాంటప్పుడు మరి చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడటలేదు, ఎందుకు మీరు అంతా కూడా ఒకటైపోయి మీరు ఆయన పదవి కోసం మీరు ఆయన అన్యాయం అయిపోతున్నారు, ఆయన పదవి పోతుంది, ఆయన ప్రాణం పోతుంది ఎందుకని అని చెప్పినా కూడా, అది అన్నా కూడా ఏమి బాబు గారు మాత్రం ఏం తొందరపడలేదు. సరే, అట్లానే ఉన్నారు. చివరికి ఒక అవకాశం వచ్చింది. దాంతో ఇక బాబు గారికి సహించలేక నేను పబ్లిక్ మీటింగ్లో కూడా మాట్లాడాను, ఒంగోలులో మీటింగ్లో కూడా మాట్లాడాను, చాలా పెద్ద మీటింగ్లో. మాగుంట సుబ్రహ్మణ్యం గారి చాలా పెద్ద మీటింగు, ఆమె పార్వతి గారి ఎలక్షన్లో అప్పుడు మాట్లాడినప్పుడు. అయినా కూడా ఏమీ చెల్లించలేదు. కొంతమంది విన్నారు, నేను చెప్పింది మాత్రం విన్నారు. అసెంబ్లీలో కూడా గొడవ చేసాం. అంత గొడవ చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా గొడవ చేశాక, ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు పొరపాటు చేస్తున్నారనేది చాలామందికి అర్థమైందో, మరి మా మీద ఎవరు దాడి చేయలేదు. అప్పుడు ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే, జనం కూడా ప్రత్యర్థి పార్టీ అయినా కూడా గొడవ చేస్తే చేయొచ్చు కదా, పెద్దగా ఏం గొడవ చేయలేదు. అంటే ఆ సందర్భంలో మేబీ ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం తప్పని ప్రజలు కూడా భావించుంటారు, ఉంటారు. భాస్కరరావు గారేమో తొందరపడి పొరపాటు చేసి దెబ్బతిన్నారు. ఆయన దించడంలో మేమంతా బలిపశులు అయ్యాం, అది తప్పని చెప్పి జనం అన్నారు. ఇక్కడ ఎన్టీఆర్ని దించడం వల్ల తప్పని అనుకోలేదు. దానికి కారణం ఏంటంటే, మొట్టమొదటి నుంచి కూడా మీరు చూడండి, చంద్రహాస్ గారు, తర్వాత నరసయ్య గారు వారు రాసిన వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చిన దాంట్లో కానీ, పుస్తకాలు కొన్ని రాశారు వాళ్ళంతా, దానిలో కానీ, నన్నపనేని ఎన్టీఆర్ గారి గురించి రాసిన పుస్తకాల్లో కానీ
రాజకుమారి ముందు కడమైపోయిందని కూడా దాంట్లో రాశారు ఒక పేజీలో. సో వైస్రాయ్ ఘటనకి నాంది పలికారు. వైస్రాయ్ ఘటనకు ముందు నాంది పలికారు మీరు. అవును, ముందే అదే నాంది పలికారు. ముందే అనమాట. అందులో మా ఇంట్లో పెళ్ళి, చాలా హడావుడిగా ఉన్నాను నేను ఆ పరిస్థితుల్లో అన్నమాట. మా అమ్మాయి పెళ్ళి, ఆ పెళ్ళి హడావుడిలో ఉన్నాను నేను. అయినా కూడా నేను అవన్నీ పట్టించుకుని కొంచెం ఇదే చేశాను. తర్వాత మొత్తానికి దిగిపోయిన తర్వాత అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే నాటికి మేమంతా కూడా అపోజిషన్లో ఉన్నాం, అంతే. అపోజిషన్లో ఉండిపోయాం. అప్పటి నుంచి నేను గమనించాను ఆయన్ని, ఏంటి అనేది. ఎక్కడ గొడవ వచ్చిందంటే నేను కాంగ్రెస్ నుంచి బయటికి రావడానికి నేను ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు గారిని ఏమనకుండా లక్ష్మీపార్వతి నాటం ఏంటనేది రాజశేఖర రెడ్డి గారి వాదన. ఆయన పిసిసి అధ్యక్షుడు, నేను మహిళా అధ్యక్షుడు. అక్కడ గొడవ అయింది. నేను బయటకు వచ్చేసాను. నన్ను తీసేశారు, దించేశారు. గల్లారెడ్డి గారిని ప్రెసిడెంట్ చేశారు. నేను దిగిపోయాను. నేను దిగిపోయిన తర్వాత ఏం చేయాలి? నేనేం చేయాలి? అంతేగా రాజకీయంగా నేను నిలుపుకోవాలి కదా. ఇండిపెండెంట్గా నాకు డబ్బు లేదు, రాజకీయాల్లో నేను పెట్టుకోలేను, పార్టీ అంటే నాకు లేదు. కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రదేశంలో బలంగా లేదు, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా. కాంగ్రెస్ పార్టీలో నన్ను బయటికి పంపించారు. నాకు చెప్పకుండా, ఏఐసిసి వాళ్ళు నాకు చెప్పకుండా, నన్ను అడగకుండా నేనే రాజీనామా చేస్తాను కదా. కేవలం కారణం లక్ష్మీపార్వతిని విమర్శించాను కాబట్టి, చంద్రబాబు గారికి ఇండైరెక్ట్గా నేను సపోర్ట్ చేశాను కాబట్టి ఈమెను తీసేయాల్సిందే అని రాజశేఖర రెడ్డి పట్టుపడితే నన్ను తీసేయటం అనేది ఎంతవరకు సబబు అనే దాని మీద నేనే పోతున్నాను బయటకు అని చెప్పి కరీంనగర్లో మీటింగ్లోంచి దిగిపోయి పి జనార్దన్ రెడ్డి, హనుమంతరావు గారు, సుధాకర్ రెడ్డి వీళ్ళంతా కూడా, కోదండరెడ్డి వీళ్ళంతా కూడా, పరిగి రామిరెడ్డి గారు అందరూ వద్దు అంటారు. నాకు కూడా వినకుండా కరీంనగర్లో రిజైన్ చేస్తాను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పి గాంధీ భవన్ మొహం కూడా చూడడానికి రానని చెప్పి బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థం ఏంటి, నేను అట్లా నిలబడాలి. రాజకీయ పుట్టింటికి వచ్చారు మళ్ళీ. అవును. అయితే అప్పుడు కనుక ఎన్టీ రామారావు పెట్టి బయటకు వచ్చినప్పుడు, దాడులు జరిగినప్పుడు, మళ్ళీ నా పదవి పోయినప్పుడు, మళ్ళీ రాజకుమారి రాలేదు రాజకీయాల్లో, ఇక మట్టి కిందకి ఏమైపోయింది, ఏమంటారు, కిందకి భూస్థాపితం అయిపోయింది అనుకున్న వాళ్ళకి నేనున్నాను, నేను నా తప్పుని సరిదిద్దుకుంటాను, నేను వస్తానని చెప్పి వచ్చి ప్రజల మధ్యకు వెళ్ళి, ఎట్లానైతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో వినుకొండ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నుంచి ఓడిపోయినా కానీ మహిళా అధ్యక్షురాలను అయ్యి ఆంధ్ర రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రంలో తిరిగి మళ్ళీ నేను ఇండైరెక్ట్గా ఎంత సహకారం అనేది నాకు తెలుసో తెలీదో, ప్రజలకు తెలుసో తెలీదో కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడానికి లక్ష్మీపార్వతి యొక్క తప్పులు ఏదైతే చేస్తుందో, ఎన్టీ రామారావు ఆరోగ్యం పోవటం కానీ, ఆయన ప్రాణం పోవటం కానీ, ఇవన్నీ కూడా 99 ఎలక్షన్స్ ఆ రోజున మేమంతా కూడా ఆలోచించి బయటపడే వాళ్ళు, నేను ఒకదాన్ని వేరే పార్టీ నుంచి. మీకేంటి సంబంధం అనొచ్చు, ఎందుకు కాదు? రాష్ట్రం గురించి అపోజిషన్ పార్టీగా ఒక నాయకుడు, ఒక పెద్ద నాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన ఆరోగ్యం పడుతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఆయన మోసపోతున్నప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఆయన పదవి పోవడానికి కారణమైనప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. సరే, లక్ష్మీపార్వతి ఏమైందో తర్వాత సంగతి అనుకోండి, మొత్తానికి అయింది. అయిన తర్వాత ఎన్టీ రామారావు గారి ప్రాణం పోయింది. అవును కదా. ఎన్టీ రామారావు గారు ప్రాణం పోయింది అనేది మాకు తెలిసిన తర్వాత మీరు అన్నారు చంద్రబాబు గారితో మీ పరిచయం ఏంటి, ముఖ్యమంత్రిగా నేను ఇంటికి కలవడం కానీ, అప్పటి వరకు ఆయనకి ఏదైనా సపోర్ట్ చేయటం కానీ, ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అన్నాను, అంతే. అమ్మాయి పెళ్ళి అవ్వడం, ఈ ఆడవాళ్ళు దీనిలో ఉండిపోయాను నేను. తర్వాత నాకు అసలు ఆ టైంలోనే ఆయన ముఖ్యమంత్రి అయింది. ఇక ఒక రోజు మాత్రం ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అండి అన్నా, థ్యాంక్స్ అమ్మ అన్నారు, పెట్టేశారు, అంతే. తర్వాత నేను మహిళా అధ్యక్షురాలని అయ్యా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు నేను, వారేమో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే రోసయ్య గారు, మేమంతా గుంటూరులో ఐబీలో ఉండి, పి నరసింహారావు గారు వస్తారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన వచ్చి ఇక్కడ ఏఐసిసి మీటింగ్ పెడుతున్నారు గుంటూరులో. ఈ టైంలో తెల్లదాన ఫోన్ వచ్చింది, ఎన్టీ రామారావు చచ్చిపోయారు. సరే, వెళ్ళాల్సిందే. పొద్దున్నే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఏదో పొద్దున్నే 6 గంటలకు ఏదో ఉండేది గుంటూరులో. ఆ ట్రైన్ ఎక్కేసి బయలుదేరాం. ఆ ట్రైన్లో ఎడ్లపాటి గారు, ఆలపాటి గారు, చాలామంది జిల్లా నాయకులు, చాలామంది మొత్తం అందరూ బయలుదేరారు, హైదరాబాద్ వచ్చారు. నేను ఇంటికి వెళ్ళి గబగబా వాట్ చేసుకుని వచ్చేసి స్టేడియంకి వచ్చా.
వచ్చాడు. పరిస్థితి ఏంటో తెలుసా అండి, మీరు అడుగుతున్నారు కదా చంద్రబాబు గారితో ఎప్పుడు మాట్లాడారని చెప్తున్నా. ఆయనతో కలిసి మాట్లాడలేదు ఎప్పుడు కూడా. ఫోన్లో పలకరించి కంగ్రాచులేషన్స్ అని చెప్పింది ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి అయినప్పుడు మాత్రమే. ఆ తర్వాత కొద్ది కాలానికే ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత నేను వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటంటే చంద్రబాబు గారు లేరు అక్కడ. ఎన్టీ రామారావు గారు పిల్లలు ఎవరూ లేరు అక్కడ. మధ్యాహ్నం వరకు రాలేదను, ఎవరు లేరు అక్కడ. నేను వెళ్ళాను. నేను వెళ్ళి చూసేటప్పటికి చుట్టూతా ఈ బృందం ఉన్నారు, ఆమెకు భజన చేసే బృందం, ఆమెకు సపోర్ట్ చేసే బృందం ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ ఇప్పుడు నేను చెప్పడం బాగుండదు, ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చి ఉన్నారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు చాలామంది. రాజ్యసభ మెంబర్లు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి, ఎంపీలు ఏంటి, అందరూ ఉన్నారు. ఆయన ఎన్టీఆర్ గారు బాడీ పైన పడి కాళ్ళ మీద పక్కన పడి లక్ష్మీపార్వతి గారి గుండెల మీద పడి పడుకుని ఉన్నారు. ఎన్టీ రామారావు ఇట్లా పడుకోబెట్టి ఉన్నారు. ఇది నేను చూసిన సీను. నేను కూడా దగ్గరికి వెళ్ళి చూడడానికి కొంచెం ఇట్లా చూడాల్సి వచ్చింది. సరే అప్పుడు నేను అక్కడ ఉన్నాను, అడిగాను ఒక పోలీస్ వాళ్ళని, చంద్రబాబుని అక్కడ రూమ్లో ఉన్నారమ్మా. ఎక్కడ రూమ్ అని అడిగాను. అంటే స్టేడియంలో ఈ ప్రైజెస్ పెట్టుంటాయి చూడండి, స్టీల్స్ ఆ రూమ్లో ఉన్నారని చెప్పి. అక్కడ ఉన్నారేంటి, ఇక్కడ రాలేదు. సరే పడేలే, నమస్కారం సార్ అన్న. ఆయన చూడటం, అతి దగ్గరగా వెళ్ళి మాట్లాడడం ఫస్ట్ టైం అన్నమాట. ఎప్పుడు వచ్చారమ్మా, ఎక్కడున్నారు మీరు అన్న. నేను గుంటూరు నుంచి వచ్చాను సార్, ఇట్లా పివి గారి మీటింగ్ ఉంది, క్యాన్సిల్ చేసాం, తెలిసింది వచ్చాం సార్. ఏ టైం అంటే ట్రైన్కి వచ్చాం. అలాగా అన్నారు. అప్పుడు చంద్రబాబు గారిని రండి సార్ అక్కడికన్నా. లేదమ్మా. అదేంటి సార్ రండి. లేదమ్మా కొంత ఆగుదమ్మా, తొందరపడకండి అన్న. కాదు సార్ రండి. హరి వస్తున్నాడు, రష్యాలోనే ఎక్కడ ఉన్నట్టున్నాడు, సింగపూర్ అనుకుంటా, రష్యా మొత్తానికి వచ్చాక అందరం వెళ్దామమ్మా, బాలయ్య బాబు కూడా వస్తున్నాం, అందరూ వస్తున్నాడు, వెళ్తున్నాం అని చెప్పారు. లేదు సార్ మీరు రావాలన్నా. నేను చెప్పేది ఎంత నిజమంటే దీని ప్రత్యక్ష సాక్షులు ఎవరు అంటే నరసయ్య గారు ఐపీఎస్, వనజాక్షి గారు ఐఏఎస్, వనమాలి గారు ఐఏఎస్, వనమాలి గారి భార్య ఆమె మా కళ్యాణక్క, ఆమెకు తోడు అందరం కలిసి అక్కడ నుంచి ఉంటాక నేను ముందు వెళ్తా, మీరు కూడా రండి నాతో పాటు. అక్కడ నుంచి వాళ్ళని లేపాలి, పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టాలి. చంద్రబాబు గారు అమ్మ తొందరపడుతున్నా వద్దులేమ్మా అనకు. సార్ మీరు కాసేపు ఆగండి సార్, నేను వేరే పార్టీ కావచ్చు, కానీ ఆయన మమ్మల్ని ఎమ్మెల్యే చేశాడు. ఆయనకు ఒకప్పుడు మేము అన్యాయం చేశాం, దాన్ని సరిదిద్దుకునే అవకాశం నాకు ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఆయన పరువు మర్యాద మంట కలిసిపోతుంది. మీరు కుటుంబ సభ్యులు ఎవరు ఆయన దగ్గర లేరు, అక్కడ కూర్చున్న వాళ్ళంతా ఆయన ప్రాణం తీసిన వాళ్ళు. కాబట్టి మీరు లేచి రావాలి సార్. సార్ మీరు రాకపోయారు, పిల్లలను తీసుకెళ్తాను సార్ అని. అక్కడ పరిస్థితి లేదు కదా, మీరు ఉంటుంది సార్ అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్స్ని తీసుకుని నరసయ్య గారు దూరం ఉండి చూస్తున్నారు. నరసయ్య గారి భార్య నా పక్కనే ఉంది, హైమాద్. అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఇక్కడ నుంచి లేవుస్తారా లేదా అని చెప్పి లేపాను నేను వాడని. లేచారు. మీరు ఆశ్చర్యపోతారు, మీకు ఉంటి వీడియోలో మీరు తెప్పించి చూడండి. ఇక్కడ నుంచి మొత్తం లేకుండా ముందు ఎన్టీఆర్ పిల్లలు వస్తారు ఇక్కడికి. చంపింది ఎవరో తెలుసు, నాకు ఎన్ని గంటలు చచ్చిపోయాడో కూడా తెలుసు. మీరు 4 గంటలకు అని చెప్తున్నారు. ఆయన మరణించింది 11-12 మధ్య. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఫోన్ చేశారా లేదా, పి జనార్దన్ రెడ్డి ఫోన్ చేశారా లేదా, మాకు రక్షణ కావాలి అని. అన్నీ అడుగుతాను, అన్నీ పెడతాను ఒక పౌరురాలిగా. మేము ఒకప్పుడు ఎన్టీఆర్కి అన్యాయం చేసాం, కానీ ప్రాణం తీయలేదు మేము. ఆయన పదవి మాత్రమే పోగొట్టాం, దాని శిక్ష అనుభవించాం. కానీ వాడు మీరు ప్రాణం తీశారు, పదవి పోగొట్టారు అని ఇలా గట్టిగా, చాలా గట్టిగా మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళని లేపి ఎన్టీ రామారావు గారు అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి చంద్రబాబు గారికి మీరు కూడా రండి అని చెప్పంటే ఆయన దూరంగా నుంచి రాలేదు. మొత్తం చంద్రబాబు గారు భువనేశ్వర్ గారి దగ్గర నుంచి అందరూ వచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆయన అంతకుని ఏమంటారు సజావుగా జరిగే విధంగా సహకరించి ఆయన బండి మీదకి ఎక్కించే వరకు పచ్చి మంచినీళ్ళు ముట్టుకోలేదు మేము. బండి మీద ఎక్కించినాక మళ్ళీ వాడు బండి ఎక్కింది లక్ష్మీపార్వతి. మళ్ళీ అక్కడ నుంచి దించాల్సిందేనండి ఆవిడని అక్కడ అని చెప్పి బండి మీద నుంచి అమ్మ దించి నేషనల్ లీడర్స్ని కాలు ఎక్కించి వాళ్ళందరూ చూడటానికి వస్తే వాళ్ళతో పాటుగా మొత్తానికి ఎన్టీ రామారావు గారిని పిల్లల్ని ఆయన పక్కన కూర్చునే విధంగా మేము కృషి చేస్తామండి. అది ఇప్పటికీ అందరు గుర్తుంది. ఆ టైంలో చంద్రబాబు గారితో ధైర్యంగా ఉండండి, మీకు ఏం పర్లేదు,
మీరేం తప్పు చేయలేదు, మీ ఇంట్లో ఆయన మరణించలేదు కదా, ఉమ్, ఎవరి దగ్గర మరణించారో అందరికీ తెలుసు, ఆయన ఏం తిన్నాడో అందరికీ తెలుసు, ఏ మందులు తిన్నాడో అందరికీ తెలుసు, ఆయనకు ఆరోగ్యం ఎప్పటి నుంచి పాడైందో అందరికీ తెలుసు. ఉమ్, కాబట్టి మీరేం భయపడక్కర్లేదు. మీరెందుకు భయపడతారు సార్? మీ దగ్గర కాదు కదా ఆయన, మీ ఇంట్లో కాదు కదా, మీ ఆధీనంలో కాదు కదా ఉమ్, అని అప్పుడు మొట్టమొదటిసారిగా చంద్రబాబు గారితో మాట్లాడింది నేను. ఉమ్, నాకు ఎందుకో మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. సరిగా ఆయన అయిపోయింది, ఆతంకం అంతా అయిపోయిందండి. ఇదంతా అయిపోయిన తర్వాత రోసే గారిని తీసేసి పిసిసికి రాజశేఖర రెడ్డి గారు రావడం, నన్ను తీసేయడం మహిళా అధ్యక్షురాలుగా, అది జరిగింది. అది జరిగినప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి నేను వెళ్ళాను, పార్టీలో చేర్చుకోమని. కొంత టైం నేను తెచ్చుకుంటానమ్మా, కొంత టైం కావాలన్నారు. అమెరికాకి వెళ్ళాను పిల్లల దగ్గరికి. అమెరికా నుంచి మళ్ళీ వచ్చి వెళ్ళి కలిశాను. నేను చేరదాం అనుకున్నాను సార్, మా ఫ్రెండ్స్ మేమంతా ఇట్లా. అప్పుడు బాబు గారు ఏంటి భయపడింది, నన్ను వెంటనే చేర్చుకుంటే ఎలా ఉంటుందో. అంటే ఎన్టీ రామారావు గారికి మీరు గతంలో కొంత ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ అదేమన్నా నా మీద పడుద్దామని ఆలోచన. ఏదో మొత్తానికి మాత్రం ముందు చేర్చుకోలేదు, సపోర్ట్ చేసింది కాబట్టి కృతజ్ఞతగా చేసుకున్నారు అనుకుంటారు. నేను మానవతా దృక్పథంతో ఒక మహిళగా సపోర్ట్ చేశాను, అంతే కదా. నాకు ఎన్టీ రామారావు గారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి సపోర్ట్ చేయాలనిపించింది, చేశాను, అంతేనా. ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు ఒక ఏమంటారు దాన్ని, ఒక పాప ఏం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు సపోర్ట్గా నేను నిలబడ్డాను. కాబట్టి వచ్చేసేసారి నేను పార్టీలోకి వచ్చి మీరు పదవి నేను అడగను, మీరు నన్ను చేర్చుకోవాల్సిందే అని చెప్పాను. చాలామంది సపోర్ట్ చేశారు, ఎర్రమనాయుడు గారు, మాధవరెడ్డి గారు, దేవేంద్ర గౌడ్ గారు, చాలామంది అందరూ, మన కడియం శ్రీహరి గారు కూడా చెప్పినట్టున్నారు ఆయన. తర్వాత ఇంకా చాలామంది గుర్తురావట్లేదు నాకు ఆ పేర్లన్నీ. తెలుగుదేశంలో ఎంపీలు కొంతమంది, వాళ్ళంతా సపోర్ట్ చేశారు. రాజేశ్వరరావు గారు, మన విద్యాసాగర్ గారు అన్నయ్య, ఆయన, ఇంకా చాలామంది అండి, పువ్వాడి నాగేశ్వరరావు గారు కమ్యూనిస్ట్, ఇట్లా చాలామంది నాకు సపోర్ట్ చేశారు. ఆమె చేసింది ఎవరు మర్చిపోరు, చాలా ధైర్యంగా డీల్ చేశారని చెప్పి. అప్పుడు చంద్రబాబు గారు చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత నేను ఒకట అమెరికాకి సీట్ అడిగాను ఎలక్షన్లో. నీకు రాదమ్మా, ఎలమందరావుకి ఇస్తున్నానన్నారు. బాధపడ్డాను. సర్లే అని చెప్పి అమెరికాకి వెళ్తున్నాను, వెళ్ళిపోతే బాబు గారు ఫోన్ చేశారు. రామానాయుడు గారు, మురళీమోహన్ గారు, కోడెల శివప్రసాద్ గారు, మీరు రావాలి, ఎలక్షన్లో పనిచేయాలి అని చెప్పి. సరే చెప్పి వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని కలిసిన తర్వాత నీకు సీట్ ఇవ్వలేకపోతున్నానమ్మా, ఏమనుకోమాక, ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు అతను వినుకొండ నుంచి. వినుకొండలో ఓటింగ్ శాతం ఎట్లా ఉంటుందంటే మెజారిటీ రాదు ఎవరికి కూడా, వస్తే 1000 లేకపోతే 2000 వస్తుంది. కాబట్టి మీరు పోటీ చేసి నష్టపోతారేమో, అందుకని మీకు ఈసారి వచ్చేసారి ఇస్తాను, మీరు కష్టపడి పని చేయండి అన్నారు. నాకు రాగానే సీట్ ఇవ్వలేదండి. 10 ఏళ్ల తర్వాత వచ్చింది. 10 ఏళ్ల తర్వాత మీరు పోటీ చేశారా మేడం? చేయలేదు కదా, ఎప్పుడు నా సీట్ రాలేదు. సరే కప్పట సరే ఊరుకున్నాను ఇవ్వట్లేదు. సరే పార్టీలో పనిచేయడం ఎందుకు, ఇంట్లో వాళ్ళంతా కూడా చాలామంది చుట్టాలు వీళ్ళంతా, ఇంత కష్టపడి నువ్వేం చేసావు, లక్ష్మీపార్వతి విషయంలో కానీ ఏ విషయంలో చాలా రిస్క్ తీసుకున్నావు, కొన్ని విషయాల్లో వాళ్ళు దాడి చేశారు, స్టేట్మెంట్లు ఇచ్చారు, నేను తిట్టారు, పాంప్లెట్లు వేశారు, అయినా కూడా భయపడలేదు. కాబట్టి సీట్ ఇవ్వాల్సింది, నువ్వు పార్టీలో చేరావు చంద్రబాబు గారు సహకారంగా, ఎన్నాళ్ళు పనిచేసావు అని చెప్పని కూడా అన్నారు. అయినా సరే నేను వెళ్ళకుండా ఊరుకున్నాను, ఏం చేద్దాం వెళ్ళకుండా ఊరుకున్నాను. కోడెల శివప్రసాద్ గారి ఇంటికి వెళ్ళాను. అన్నయ్య నామినేషన్ వేయడానికి వెళ్తున్నాడు. రాజమ్మ నీకోసం ప్రయత్నం చేశాను, మరి వాడేం పద్దాకులు ఇండిపెండెంట్గా వేస్తున్నాడు అతను. అక్కడ వేసినప్పుడు నువ్వు దెబ్బతింటావేమో, చీలుస్తాడు కొన్ని ఓట్లు, వినుకొండలో పెద్ద మెజార్టీ రాదు, అందుకోసం పోలే పార్టీకి వస్తే ఏదో పదవి తీసుకుందో కానీ అని అన్నాడు అన్నయ్య. సరే అన్నయ్య అని చెప్పి బయటకు వస్తే బాబు కారు ఎక్కించిరా అన్నారు. వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి కారు. నేను కూర్చున్నాను, డోరు సడన్ మనీ వేసారు కుర్రాళ్ళు. నేను పరజానికి చేయబెట్టా, ఏరు విరిగి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇరిగిపోయింది. అయ్యో, ఇక్కడ కుట్లు వేస్తే ఊడిపోయింది, కొంచెం ఎలాడుతుంది ఏలు. ఇక అప్పుడు అబ్బాయి తీసుకెళ్ళి నిమ్స్లో వైద్యం చేయించి కట్టేశాడు. అప్పుడు కోడెల శివప్రసాద్ గారు నామినేషన్ వేయడానికి వెళ్ళాలి, దారిలో ఉన్నారు. ఆయన చెప్పారు, జాగ్రత్త బాబు, ఆంటీ ఇంటి దగ్గర జాగ్రత్త ఇచ్చిరా అని. ఇక మా అమ్మాయిలు పాపం ఏడ్చారు,
సీటు పోయింది, నువ్వు అమెరికా నుండి వెంటనే వచ్చేసావు, ఏలు దెబ్బతింది ఏంటి ఇది అని చెప్పాను. ఒక 10 రోజుల తర్వాత బాబు గారు ఫోన్ చేశారు రమ్మని. చేతి కట్టు ఉంది, ఇంకా వచ్చాను అన్నమాట. వచ్చి బాబు గారి దగ్గర ఏంటండి, అమ్మ నీ కష్టంగా ఉండి ఉండొచ్చు, నీకు ఖచ్చితంగా అధికారం వస్తే పదవి వస్తుంది, నువ్వు మాత్రం పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది, అది కూడా వినుకొండలో పనిచేయాల్సి ఉంది, అక్కడ పరిస్థితి అంత బాగాలేదు, నువ్వు వెళ్తే గెలుస్తూ ఉన్నా, నీకు మంచి పేరు ఉందంట, అక్కడికి వెళ్ళమ్మా అన్నారు. బాబు గారు మాట్లాడింది మనసిప్పి నాతో, ఒక హామీ అంటూ నాకు ఇచ్చింది, నీకు ఖచ్చితంగా అది మన అధికారం వస్తున్నాం కాబట్టి నీకు ఖచ్చితంగా ఏదైనా చేస్తాను. సరే అని చెప్పిన హామీ ఇచ్చారు కాబట్టి పదవి ఇస్తాను కాకపోయినా సరే వెళ్తాను, మీరు అడిగారు కాబట్టి నేను వెళ్తానండి అని చెప్పి అక్కడికి వెళ్ళాను, పని చేశాను. యలమందరావు గారు చాలా తక్కువ తేడాతో 700-7,000 గెలిచాడు ఆయన. అక్కడ నేను పని చేయడం జరిగింది. ఆ ఎలక్షన్లో పనిచేస్తుండగానే మనకి దత్తాత్రేయ గారు ఎంపీగా, కేంద్ర మంత్రిగా అనుకుంటా, అప్పుడు పొత్తు ఉందండి, ఆయన వచ్చారు. ఆ ఎలక్షన్లో పనిచేస్తుండగా మా మరిదికి యాక్సిడెంట్ అయిందని, చాలా సీరియస్గా ఉందని కబురు వచ్చింది. మా హస్బెండ్ ఏమో పేపర్లు తిట్టడానికి వెళ్ళారు. అప్పుడు మళ్ళీ ఎలక్షన్ నుంచి, ప్రచారం నుంచి మళ్ళీ వచ్చి ఆ అబ్బాయిని చూసి, మళ్ళీ ఆ అబ్బాయి బెడ్ మీద ఉన్నప్పటికీ, సీరియస్గా ఉన్నప్పటికీ కూడా, కోమాలో ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళి, మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చూసుకుంటా, మళ్ళీ పొద్దున్నే వినుకొండకి వెళ్తా, అట్లా కష్టపడ్డామండి. కష్టపడి మొత్తానికి అక్కడ గెలిపించామండి. గెలిపించిన తర్వాత బాబు గారు సరే అన్నారు, కానీ రాలా పదవి, ఏ పదవి రాలేదు. ఇంకప్పుడు చూస్తూ ఊరుకున్నాను. సరే నేను అడిగేదాన్ని కాదు. మహిళా అధ్యక్షురాలుగా చేశారు, అధికార ప్రతినిధిగా చేశారు, తర్వాత మహిళా అధ్యక్షురాలుగా చేశారు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ సీట్ రాలే. అప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. 2000 బాబు గారిని గట్టిగా అడగలేకపోయాను, ఒకసారిగా రాజ్యసభ అడిగాను. కానీ అప్పటికి 2004 మేడం, మళ్ళీ రాజ్యసభ అడిగానండి. అడిగితే అప్పటికి రాలేదు, అది కూడా రాలేదు, ఎవరెవరికి వెళ్ళిపోయింది. అనుకున్నా ఇక రాదు, ఎమ్మెల్యే సీట్ రాదు, ఎమ్మెల్సీ రాదు, ఇది రాదు ఏంటి. ఎమ్మెల్సీ సీట్లు తీసి పక్కన పెడితే మేడం, 99 పాలన అంటే ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు మార్క్ పాలన 99 నుంచి 2004 వరకు, అంటే బిల్ క్లింటన్ తీసుకొని రావడం కానీ, ఇతరత్ర సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు తీసుకొని రావడం కానీ, అంటే సహజంగా మనకి రాజకీయ నాయకుడు అంటే మన రాష్ట్రంలో మన స్థాయి వరకే ఆగిపోతుంటారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రాన్ని నిలబెట్టాలని చేసినటువంటి ప్రయత్నం మీకు అసలు ఎట్లా అనిపించింది మీకు? అది నాకంటే మామూలుగా బాధ ఉండాలిగా, ఇది నన్ను మోసం జరిగింది, నాకు సీట్ ఇవ్వలేదు, నేను వచ్చాను, ఇంత పని చేశాను, ఇంత కష్టపడ్డా, తిరిగేదాన్ని కదా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం. ఎక్కడికి వెళ్ళా నేను ముందెళ్ళి మాట్లాడుతుండేదాన్ని, పని చేస్తుండేదాన్ని. ఒక వినుకొండే కదా, అంతా తిరుగుతున్నాను కదా. సరే అధికార ప్రతినిధి అయ్యాను, ఛానల్లో మాట్లాడుతుండేదాన్ని, బాగా మాట్లాడుతున్నాను, వాళ్ళు మెచ్చుకునేవాళ్ళు. ఎందుకు నేను అక్కడ ఉన్నాను అంటే మీరు చెప్పిన విషయమే. ఒక మంచి నాయకుడు, ఒక సాత్వికుడు, ఒక స్వాపనికుడు. సాత్వికుడు అంటే చాలా నిదానంగా ఆచితూచి అడుగు వేసేటువంటి ఒక గొప్ప నాయకుడు అని. స్వప్నికుడు అంటే ఒక స్వప్నం, తన కలలు కన్నటువంటి పరిపాలన ఉండాలని ఆలోచించేటువంటి వ్యక్తి. ఒక విజనరీ నాయకుడు, భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పి ఆలోచించే నాయకుడు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు P4 అని, అసలు ఎలాంటి ఆలోచన అండి అది. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది వచ్చారనేది కాదు మన లెక్క, ఎంతమందిని చూస్తున్నారనేది కాదు. ఒక పిల్ల ఇప్పుడు ట్రస్ట్ తరఫున ఇది కొంతమంది విమర్శ చేయొచ్చు, ఆయనే చేయొచ్చు కదా అని, ఆయన చేస్తున్నారుగా. భువనేశ్వర్ గారు ట్రస్ట్ పెట్టి, చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు అందరి సహకారంతో ఆ ట్రస్ట్ నుంచి అనేక మంది మరి మోడల్ స్కూల్స్ ఉన్నాయి కదా గండిపేటలో, నాచారం గండిపేటలో స్కూల్స్ పెట్టారు కదా. అక్కడ మరి అనాథ పిల్లల్ని చాలా మందిని పార్టీ నుంచి ఎవరైనా మరణిస్తే, లేకపోతే మరణిస్తే ఆ పిల్లల్ని ఎన్టీఆర్ స్కూల్ ఇవన్నీ పెట్టి చదివిస్తున్నారు కదా. ట్రస్ట్ నుంచి చాలా మందికి ఆపరేషన్ చేయిస్తున్నారు కదా, బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేస్తున్నారు కదా, చేస్తున్నారు. బసవతారకం హాస్పిటల్ పెట్టారు కదా, ఇవన్నీ చేస్తున్నారు. మీరు పెట్టారు కాబట్టి మళ్ళీ మీరు కూడా చేయండి అనేటువంటి పిలుపు ఇవ్వడానికి అర్హత చంద్రబాబు గారికి ఉంది, ఆ కుటుంబానికి ఉంది. అందుకని చంద్రబాబు గారు అంటే ఆ రోజున ఏంటంటే, మీరు అన్నట్టుగా నాకు అన్యాయం జరిగిన 10 ఏళ్ళు 15 ఏళ్ళ వరకు నాకు ఏ పదవి లేకపోయినా, నాకు ఆర్థికంగా నేను దెబ్బతినున్నా, బలహీనంగా ఉన్నా, కారు లేదు, ఆటోలో తిరిగేదాన్ని, హడావుడిగా పరిగెత్తేదాన్ని, తెల్లారి చేసి పరిగెత్తుకెళ్ళి ఆయనకన్నా ముందు మాట్లాడేదాన్ని. ఎక్కడ కరీంనగరు, ఎక్కడ అరకు,
అడవుల్లో పడి రాత్రిపూట సెక్యూరిటీ లేకుండా ఒకే ఒక గన్మెన్ ఉండేవాడు. కారు బాడు కారు లేదు, కారు దొరకకపోతే ఆటో ఎక్కేదాన్ని. రాత్రిపూట ఎక్కడ పడుకోవాలో తెలిసేది కాదు. మీకోసం యాత్రలో కానీ వస్తున్నా మీకోసం కానీ ఇలా తిరుగుతూనే ఉండేదాన్ని. మరి నాకు సీట్ రాలేదు. రాపైన ఎందుకున్నాను అంటే ఒక మంచి నాయకుడి నాయకత్వంలో నేను పనిచేస్తున్నాననే గర్వం నాకు ఉండేది, ఒక సంతృప్తి నాకు ఉండేది. చంద్రబాబు గారి దగ్గరగా చూస్తున్నా, చంద్రబాబు గారితో దగ్గరగా మాట్లాడుతున్నా, చంద్రబాబు గారు ఆయన చేసే మంచి పనుల్లో మేము కూడా భాగస్వామ్యం అయ్యాము, సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పారని. నాకన్నా అర్హత లేని వాళ్ళు అయ్యారు చాలామంది. ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు. ఎవరో రికమెండ్ చేసేవాళ్ళు ఎవరెవరికో వస్తూ ఉండేది. మరి నేనేంటి ఇట్లా ఇంత పని చేస్తున్నా కూడా నాకెందుకు రావటం లేదు అనుకునేదాన్ని. అయినప్పటికీ కూడా నేను ఒక సంతోషపడింది ఎక్కడ అంటే, మీరన్నట్టు ఆయన గొప్ప నాయకుడు కాబట్టి ఆ నాయకుడు నాయకత్వంలో పనిచేయడమే నాకు గొప్పతనం. నాకు గుర్తింపు ఉంది కదా తెలుగుదేశం నాయకుడు చెప్తున్నట్లుగా మీకు అది అదృష్టం, అంతే కదా. మీరు ఇప్పుడు నా ప్రశ్న అడగటం వల్ల ఇదంతా చెప్పాను మీకు యథార్థంగా. అప్పుడు ఇక సంతృప్తి ఉన్నా. ఆ టైంలో ఇక అడగదలుచుకోలేదు ఆయన్ని. అనుకోకుండా నేను మీటింగ్లో ఉన్నాను. అప్పుడు కూడా గరికపాటి మోహన్ రావు మేమంతా అక్కడ మీటింగ్లో ఉన్నాం. చంద్రబాబు గారు ముందెళ్తారు, నేను ముందెళ్తాను, చంద్రబాబు గారు వెనకాల వస్తూ ఉంటారు. నేను వెళ్ళి బాబు గారి ముందు ఆ స్టేజ్ ఏకంగా నన్ను చూడగానే ఓ అని చప్పట్లు కొడతారు, మరి పట్టుకొని మాట్లాడుతుంటాను. ఇక్కడ విజయనగరం అవతల ఉన్నాను ఎక్కడో. ఉండేటప్పటికి పరిగెత్తుకొచ్చారు బాబు గారు పిఏను గరికపాటి గారి శిష్యుడు ఒక ఇద్దరు పిల్లలు ఒక కారు వేసుకుని వచ్చి, మేడం దిగరండి ఏంటని, అర్జెంటుగా మీరు ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి ఏంటి అని, మీకు ఎమ్మెల్సీ సీట్ మేడం అని. అది ఓకే ఇక్కడ వెళ్ళండి, ఎవరికి ఇస్తారో తెలియదు. నేను ఇందా టీవీలో చూసా, బ్రహ్మయ్య గారికి ఇస్తాను అన్నారు, బ్రాహ్మణయ్య గారికి ఇస్తా అన్నారు, వెళ్ళిపోండి అని. కాదు మేడం మీరు తీసుకురమ్మన్నారన్న. సరే అని చెప్పి ఇక ఎక్కేసి, నాకు మీరు నంబరు సెల్ ఫోన్ కూడా లేదు, సెల్ ఫోన్ కూడా పెద్ద వాడేదాన్ని కాదు నేను. అప్పటి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఏదో ఉంటే దాని నుంచి ఏదో మాట్లాడితే, మోనో లేదా మనం అర్జెంట్కి వెళ్ళి మా బావమధ్య భాస్కర్ టికెట్ తెచ్చి ఇస్తాడు, ఫ్లైట్ టికెట్, విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. అక్కడ నుంచి పడి విజయనగరం అవతల నుంచి 3 గంటలు ప్రయాణం చేసి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి, అప్పుడు హస్బెండ్కి ఫోన్ చేశా మధ్య దారిలో, ఏం కావాలి, ఏదో కావాలి కదా, సర్టిఫికేట్స్, ఓటర్ లిస్ట్ ఏదో తీసుకొని రావాలి హైదరాబాద్, నీకైనా మతి ఉందా, నీకు సీట్ ఒకటి ఇప్పుడు కూడా మన ఇంట్లో టీవీలో ఎదురు చూస్తున్నా, బ్రాహ్మణయ్య గారు రాజ్కుమార్ గారిని క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు, నీకు వచ్చుదని నమ్మకం ఏంటన్నా. లేదు నాకు వస్తుందని చెప్పారు అలా. మనం ఇప్పుడు ఎలా తీసుకుంటాను నేను, ఇవాళ ఆదివారం ఎట్లా అన్నారు. ఒక కుర్రాళ్ళని పట్టుకుని తన స్టూడెంట్స్ని పట్టుకుని ఆఫీసుకు తెరిపించి ఓటర్ లిస్ట్ తీసుకొని, సర్టిఫికేట్ తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, పాపం ఎట్టాగ బస్సులో పడి ముకుందరావు గారు అక్కడికి వస్తే, నేను ఆ చీకట్లో పడి అర్ధరాత్రికి ఫ్లైట్ ఎక్కి విశాఖపట్నంలో ఆ ఫ్లైట్ ఎర్రనాయుడు గారు కూడా వచ్చారు ఎయిర్పోర్ట్కి. అమ్మ కంగ్రాచులేషన్స్, నీకేనా సీటు అన్నారు. నీకేనా అన్నారు మీరు, మళ్ళీ మరి అదే అనుమానమేనండి అన్న. లేదమ్మా ఇస్తారులేమ్మా నీకు అన్నారు. ఆ పాట వచ్చి ఫ్లైట్ దిగాను, ఫ్లైట్ దిగాడు హస్బెండ్ ఎయిర్పోర్ట్కి వచ్చి ఉన్నారు, ఆయన పట్టుకొచ్చారు. ఇంకా పాట వెళ్ళి ఎక్కడొచ్చారు, ఎయిర్పోర్ట్ రాలి, ఎయిర్పోర్ట్కి మా చుట్టాల పిల్లలు వచ్చారు, వచ్చి తెస్తున్నారు, ముకుందారు బస్సులో వస్తున్నారు, తెల్లారికి వస్తా అన్నారు. అంతా రెడీ, ఏం కావాలి ఇక్కడ ఏమేం కావాలి అడగమన్నారు పార్టీ ఆఫీస్కి. సరే ఆ పాట వచ్చి కూర్చున్నా. తెల్లారిందా నిద్రపట్టదే, వస్తుందో లేదో ఎవరికి పోతుందో తెలియదు. అప్పుడు తెల్లారి సీట్ వచ్చింది. అప్పుడు నేను అడగలేదండి, నేను అక్కడ మీటింగ్లో ఉంటే చెప్పారు, ఇక వస్తే వచ్చి లేదని. అప్పుడు ఎమ్మెల్సీని అయ్యానండి, 6 ఏళ్ళు ఎమ్మెల్సీని అయ్యాను. అది ఎమ్మెల్సీని అయిన తర్వాత మన గవర్నమెంట్ లేదు, అప్పుడు అపోజిషన్లో ఉన్నాం. తర్వాత ఎమ్మెల్సీ ఉండగా మన గవర్నమెంట్ వచ్చింది. రాగానే నన్ను చీఫ్ విప్పింగ్ చేశారు క్యాబినెట్. అంటే నేను అసెంబ్లీలో ఎమ్మెల్యేగా వినుకొండ నుంచి గెలిచి చీఫ్ విప్ అయ్యానండి. మళ్ళీ కౌన్సిల్లో కూడా మళ్ళీ నేను చీఫ్ విప్ అయ్యానండి, చంద్రబాబు గారి దయ వల్ల. దాంతోనే సంతృప్తి చెందాను. మేడం, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో 99-2004 మధ్యలో, అంటే చంద్రబాబు సీఎంగా వస్తున్నాడంటే, అంటే పని చేయాల్సినటువంటి కాంట్రాక్టర్లు కానీ, లేదంటే ఎవరైనా అధికారులు, అంటే అప్పుడు అన్ని ఆకస్మిక తనిఖీలు కూడా ఉండేవి, జన్మభూమి కార్యక్రమాలు, ఆకస్మిక తనిఖీలు, ఇలాంటివన్నీ ఉండేవి. అసలు ఆ పాలన ట్రేడ్ మార్క్ చూసినప్పుడు ఎలా అనిపించింది మేడం? అప్పుడు ముఖ్యమంత్రి కాగానే ఆకస్మిక తనిఖీలు చేశారు, ఓల్డ్ సిటీకి వెళ్ళిపోయారు చంద్రబాబు గారు. ఆకస్మిక తనిఖీలే కాకుండా ప్రజల మధ్య పాలన, శ్రమదానం, నీరు మీరు, ఇలాంటి ఎన్నో ఉండేయండి. డ్వాక్రా మహిళలు అండి పెద్దది. నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే,
నేను మాట్లాడాను అప్పుడు, నాకు ఏ పదవి లేదు, ఒక అధికార ప్రతినిధిగా ఉన్నట్టున్నాను అంతేనేమో. అసలు ఎట్లా వచ్చేవాళ్ళు అంటే మహిళలు, డ్వాక్రా మహిళలు ఊళ్ళల్లో బయటకండి ముక్కుపుడ కూడా కొనుక్కోలేని పరిస్థితి, కనీసం చెవు పోగులు కూడా కొనుక్కోలేని పరిస్థితి, ఈ చేతి మట్టి గాజులు కూడా కనీసం డజన్ 5 రూపాయలు పెట్టి మట్టి గాజులు కూడా కొనలేని పరిస్థితులు ఉండే ఆడాళ్ళు. మేము బంగారం పోగులు చేయించుకున్నామమ్మా, ముక్కుపుడ చేయించుకున్నామమ్మా, తాలిబొట్టు చేయించుకున్నామమ్మా, ఇదిగో గాజులు ఉంటున్నామమ్మా, మంచి చీరలు కట్టుకుంటున్నామమ్మా. బాబు గారి మూలంగానే డ్వాక్రా మహిళ చెప్పేవాళ్ళు అండి. ఎందుకంటే ముందు నేను లేదని మాట్లాడేదాన్ని కదా, చెప్పేవాళ్ళు. అలాగా మహిళలు ఒక చైతన్యం తీసుకొచ్చారు. మహిళల్లో ఒక ఏమంటారు దాన్ని, తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా చేశారు. అప్పడాలు పచ్చళ్ళే కాదండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకున్నారు. అదే హైదరాబాద్లో కూడా వాళ్ళంతా కూడా మహిళలందరూ కూడా ఒక బ్రహ్మరథం పట్టి వాళ్ళందరికీ కూడా స్థలాలు ఇవ్వటం, ఇండస్ట్రీలు పెట్టుకోవడానికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి స్వయం ప్రతిపత్తి అనమాట అండి. వాళ్ళకి ఏమంటారు, చేతి వృత్తులు, ప్రింటింగ్ ప్రెస్సులు, అద్దకాలు, చీరల మీద అద్దకాలేనా, లేకపోతే నేత రెడీమేడ్ గార్మెంట్స్ అయినా, అనేక రకాలుగా వస్తువులు తయారీ అయినా, ఎక్స్పోర్ట్ చేయడానికైనా, ఇలాగ అనేక రకాలుగా ఉపయోగపడిందండి బాబు గారి యొక్క పొదుపు సంఘాలని. ఒకటి కాదులేండి, చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారండి. చాలా చేసి ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా, అంతకుముందు మనం ఏదైనా పల్లెటూళ్ళకి వెళ్తే ఫోటోల్లో గాంధీ ఫోటోలు, లేకపోతే సుభాష్ చంద్రబోస్ ఫోటోలు, లేకపోతే వాళ్ళ నాయకుడు ఫోటోలు, లేకపోతే నెహ్రూ ఫోటోలు, ఇందిరాగాంధీ ఫోటోలు, ఇవన్నీ ఉండేవి. ఒకప్పుడు ముద్ర ఉండేదండి, మీకు గుర్తుందో లేదు, ఇందిరమ్మ అంటే చాలా దశాబ్దాల కాలం ఇందిరాగాంధీ అంటే పేదల పాలిట పెళ్లిది, కూడుగుడ్డు నీడ, గరీబీ హఠావ్, ఇట్లాంటివన్నీ కూడా ఆమెకు ఇంత మంచి పేరు వచ్చింది. చాలామంది ప్రధానులుగా చేసినప్పుడు కూడా ఇందిరాగాంధీ చిరస్థాయిగా నిలిచిపోయారు. బహుశా ఇప్పుడు కూడా చాలామంది హృదయాల్లో ఉండి ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ దెబ్బతినిపోవచ్చు. అట్లా చంద్రబాబు గారు ప్రతి ఇంట్లో కూడా బాబు గారి ఫోటో కనిపించేది, అంటే బాబు గారి ముద్ర కనిపించేది చాలా చోట్ల. మరి ఎందుకు ఓడిపోయారని నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత ఆయన ఓడిపోయినప్పుడు ఆ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన మొట్టమొదటి 5 ఏళ్ళు చాలా బాగా చేశారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు దించాక మళ్ళీ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా. మీకు గుర్తుందా, 2004 తర్వాత మళ్ళీ 14 ఎన్టీ రామారావు గారు దిగిపోయినాక ముఖ్యమంత్రి అయ్యారు. ఆ టైం అంతా చేశారు కదా 4 ఏళ్ళు. 99 తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఎందుకు అయ్యారు? మీరు చెప్పినా ఇప్పుడు నేను చెప్పిన ఈ కార్యక్రమాలన్నీ చేయటం వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ రాగలిగారు. మళ్ళీ రాగలిగిన తర్వాత మూడోసారికి ఓడిపోయారు. కరువు రావటం కానీ, అప్పుడు రాజశేఖర రెడ్డి రావడం జరిగింది, పాదయాత్ర. ఎందుకు వచ్చిందో అంటే సంతృప్తి పరచలేకపోవటమా, లేకపోతే ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయండి, ఇంటర్వ్యూ పిలుస్తారు, 1000 మంది ఆశిస్తారు, తతిమావళికి అసంతృప్తేగా, ఎంతవరకు చేయగలరు అనేది. ఆ సందర్భంలో అంటే మీరు గమనించే విధానం ఒకటి ఉంటుంది. మాకు అప్పుడు అంటే చదువుకునే వాళ్ళలాగా, ఒక స్టూడెంట్స్ లాగా మీరు చెప్పండి. అంటే జర్నలిస్ట్గా చెప్పాలంటే మీరు చూసారు కదా ఒక్కసారిగా వచ్చినటువంటి కరువు, అప్పుడు చంద్రబాబు గారు ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీ మీద ఫోకస్ ఉండేది. అవును. సో అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏం చేసినాయి అంటే, చంద్రబాబు అంతా హైటెక్ ముఖ్యమంత్రి, ఐటీ డెవలప్ చేస్తున్నారు, క్షేత్రస్థాయిలో అగ్రికల్చరల్ విధానాన్ని పట్టించుకోవట్లేదు, సంక్షోభం రావడానికి కూడా అదొక కారణం అని చెప్పి క్రియేట్ అయింది బయట. అంటే అండి, ఇప్పుడు నిజం నిలకడ మీద తెలుస్తుంటారు, నిజం నిదానంగా జనంలోకి వెళ్తుంది, నిజం అబద్ధం అనేది ఆగమేఘాల మీద వెళ్ళిపోతుంది. అది ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. నేను పక్కన ఉండేదాన్ని చాలా మీటింగులు, ఆయన ఉపన్యాసాలు నేను చాలా జాగ్రత్తగా వినేదాన్ని. ఆయన అన్నది ఏంటండి, ఈ పంట వేసుకుంటున్నారు, మళ్ళీ ఈ పంట వేస్తున్నారు, మీరు పత్తి మిరపకాయలు వేస్తున్నారు, దాని పెట్టుబడి ఎంత అని ఆయన అడుగుతున్నాడు. అడిగినప్పుడు పెట్టుబడి 70,000 నుంచి 50,000 నుంచి 30,000 నుంచి 70,000 వరకు మీరు చెప్తున్నారు. ఇంత పెట్టుబడి పెట్టినప్పుడు ఒక్కోసారి మీకు పత్తికి రేటు రాదు, మిరపకాయలకి రేటు రాదు, మీరు నిలవ పెడతారు రేటు వస్తుందని, ఆ టైం మీకు రాదు, మీరు అమ్మేస్తారు, రేటు పెరుగుతుంది, అంతే కదా. ఇప్పుడు బంగారం ఇవాళ ₹1,00,000 అంటున్నారంటే రేపు పొద్దున ఉంటుందో లేదో తెలియదు మనం కొనే పెట్టుకుంటే. అదేవిధంగా ఆయన కొన్నట్టు చెప్తూ, ఉదాహరణగా చెప్తూ, మీకు దండగ వచ్చింది వ్యవసాయంలో అన్నప్పుడు ఇంకోటి మార్చి ఎందుకు వేసుకోరు అన్న దానికి వ్యవసాయం దండగన్నాడు అంటాం అన్నమాట. అంటే మీ నాయన అన్నదానికి మీ అమ్మ మొగుడు అన్నదానికి తేడా ఉంటుంది. అట్లానే ఆయన అన్నదేంటి, ఈ వ్యవసాయంలో మీకు దండగ నష్టం రాకుండా వ్యవసాయం చేయండి, ఆ పద్ధతులు ఎంచుకోండి, నష్టం రాకుండా
పెట్టుబడులు ఎక్కువగా పెట్టకుండా వచ్చే దానిలో మీరు ఒక పంట పైన ఇంకో పంట మళ్ళీ వేసుకోవచ్చు అనేది ఆయన చెప్పిన మాట. దానికి దండగా అన్నాడు వ్యవసాయం అని చెప్పి ఒకటి పుట్టించారు. రైతులను పట్టించుకోవట్లేదు ఆయన అని. సరే ఐటీ రంగం మీద వెళ్ళారని మీరు అంటున్నారు. హైటెక్ ఆ రోజు జరిగిన ప్రచారం మీరంటే వాళ్ళ అపోజిషన్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడి ఆ రోజున మాట్లాడే మాట అదే ఐటీ రంగం మూలంగా ఇవాళ అంతర్జాతీయ ఎంతమంది వెళ్ళారండి? లక్షల కోట్ల ఆదాయంతో వెళ్ళారంటే ఎంత ఆశ్చర్యం వేస్తుంది. ఇందాక మా మేనడు కొడుకు లండన్లో ఉన్నాడు, వాడి జీతం ఎంతరా అంటే సంవత్సరానికి 55 లక్షలు అంటే నాకు ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళ కరెన్సీ అక్కడ వాళ్ళ కరెన్సీ చెప్తున్న విషయం లండన్లో. అలాగే ఇంకో చోట వెళ్తే ఈ అబ్బాయికి నెలకే ₹1,00,000 కాదు 50,000 పైగా డాలర్లు ఇస్తున్నారంట. అంటే అసలు ఎట్లా అసలు మనం ఆశ్చర్యపోతున్నాం. లక్షల్లో వేలల్లో డాలర్లు ఇవన్నీ అంటే చెప్తున్నామండి. పిల్లలు వెళ్తున్నారు, అది కూడా కావాలి కదా. కాబట్టి చదువుకున్నాడు అంటే ఏమైనా అగ్ర కులాల వాళ్ళే వెళ్తున్నారా? అన్ని కులాల వాళ్ళు వెళ్తున్నారు కదా ఇతర దేశాలకి. అన్ని కులాల వాళ్ళు ఐటీ రంగంలో ఉన్నారు కదా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హైటెక్ సిటీ నిర్మాణం మొదటి దశ, రెండో దశ అన్నీ చేశారు. అప్పుడు ఓహో అన్నారు కదా, అప్పుడు గొప్ప అన్నారు కదా. క్లింటన్ రావటమేనా, బిల్గేట్స్ రావటమేనా, అన్నా హజారే వచ్చి మెచ్చుకోవటమేనా? ఎంతమంది ఇతర దేశస్తులు వచ్చి మెచ్చుకున్నారండి? దానికి దెబ్బ ఎట్లా తీశారంటే వాళ్ళు ప్రచారం ఎట్లా చేశారంటే మీరు అన్నట్టు ఇది హైటెక్ ముఖ్యమంత్రి పేదవాళ్ళని పట్టించుకోలేదు. లేకపోతే పేదవాళ్ళని పట్టించుకోకపోవటం ఏంటండి? అంటే ఒక ముఖ్యమంత్రి అంటే అన్ని విభాగాలను పట్టించుకుంటారు సహజంగానే. అంటే వ్యవసాయ శాఖ ఉంటుంది, ఐటీ శాఖ ఉంటుంది, R&B ఉంటుంది, అన్ని శాఖలను సమన్వయం చేసే వ్యక్తే కదా ముఖ్యమంత్రి అంటే. అంతకుముందు చెట్ల కింద చదువుకునే స్కూల్స్ కట్టించాడు కదండి. జన్మభూమి పేరు పెట్టిన తర్వాత ఇతర దేశస్తులు భాగస్వాములుగా చేసి ఇప్పుడు P4 ఎలాగైతే కొంతమంది భాగస్వాములు వచ్చేసి వాళ్ళు మా ఆర్థికమైనటువంటి పరిస్థితితో మేము వాళ్ళని చదివిస్తామని ఎట్లా అంటున్నారో, అప్పుడు కూడా వాళ్ళు ఇతర దేశస్తులతో భాగస్వాములు చేసి జన్మభూమికి వచ్చి మీరు సంపాదించుకున్న దాంతో కొంచెం పెట్టమంటే ఎన్ని స్కూల్స్ కట్టారు, ఎన్ని కుంటలు తవ్వారు, ఎన్ని బోర్వెల్స్ వేయించారు. 2004లో మేడం మీకు అంటే పదవి పోయింది, మీకు అధికారం పోయింది, 10 ఏళ్ల పాటు కాలక్షేపం చేయాల్సి వచ్చింది. అంటే ఆ తర్వాత వైఎస్ఆర్ చనిపోవటం కానీ, దాని తర్వాత పర్యవసానాలు కానీ. 2014లో వచ్చేసరికి రాష్ట్ర విభజన జరిగిపోయింది. అప్పుడు మళ్ళీ మీకు అధికారం వచ్చింది. చంద్రబాబుని అప్పుడు అసలు మీరు ఎలా క్యాలిక్యులేట్ చేశారు? అంటే మీరు అంతకుముందు 2 క్రైసిస్లు చూశారు. ఒకటి ఎన్టీఆర్ సంక్షోభం దగ్గర కానీ, ఆ తర్వాత జరిగినటువంటి వైస్రాయ్ సంక్షోభం కానీ. ఈ రెండిట్లో కూడా చంద్రబాబు అపరచాణిక్యుడిలాగా పనిచేశారని చెప్పారు మీరే. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎలా బాబు గారి విజనరీ కానీ లేకపోతే అట్లా? ఇప్పుడు రాష్ట్రం విడిపోయే నాటికి రాజశేఖర రెడ్డి గారు లేరు కదా. రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండే కదా చచ్చిపోయాడు. అవును, 2009. అవును కదా. చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నారు, అంతేనా? అవును. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ. అవును, విడిపోయిన తర్వాత విభజిత రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన సంతకం పెట్టాడు, ఈయన కూడా సంతకం పెట్టాడు విడిపోవడానికని కూడా ఒక ముద్ర వేశారు బాబు గారు. ఓకే అన్నారు ఇది నెట్టాలి ఈయన మీదని. అందరం కూడా మేము సమైక్యవాదమే. ఇప్పుడు వాళ్ళు విడిపోతా ఉన్నారు, ఎట్టా విడిపోతుంది. సంతకం పెట్టడం అంటే మీరు ఇస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ఎలా ఇస్తారో చెప్పండి అని లేఖ రాశారు. ఎలా ఇస్తారనే కదా ఆయన ఉంది. ఏం ఇస్తారు? సంతకం పెట్టాడని అబండాలు వేయటం మొదలెట్టారు. దేనికి సంతకం పెట్టారు ఆయన? ఆస్తిపాస్తుల విషయంలో కానీ, పంపకాల విషయంలో కానీ ఎట్లా మీరు కట్టుబట్టలతో వెళ్ళమంటారా మమ్మల్ని? అక్కడ ఏమీ లేదు. ఎలా అని చెప్పన్నారు. అన్నిటికన్నా మించండి మనం ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రం విడిపోవడం అనేది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది. ఇది ఒక రకంగా అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ అది పెద్ద క్రైసిస్ కదా. దాని నుంచి ఎట్లా బయటపడాలి? ఆపలేడు ఆయన. ఢిల్లీలో మీరున్నారు, అవును కదా. ఢిల్లీలో అధికారంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అధికారంలో నుంచి ఇది ఇక్కడ రాష్ట్రాన్ని విడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ పరిస్థితిలో ఏ పార్టీలు కూడా సపోర్ట్ కానీ లేకపోతే ఒక పక్కగా ఇది రాష్ట్రం విడిపోవడానికి లేదనే పరిస్థితులు లేదు. సమైక్య ఉద్యమాలు జరుగుతున్నాయి, తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది.
కాబట్టి మీరు అప్పుడు సమైక్య ఆంధ్ర కోసం అయితే నిరాహార దీక్ష కూడా చేసినట్టున్నారు. ఒకటి కదా, నిరాహార దీక్షలు చేసాము, అన్నీ చేసాము. ఉమ్. కానీ మీరు కోడెల గారు అందరం చేసాము. తిరుపతి ఏంటి, కొడల గారేంటి, నేనేంటి, చాలా మంది చేసడం జరిగింది. ఉమ్. ఏది జరిగినా ఎక్కడా కూడా ఇది కాలేదు కదా. అయితే అంటే చంద్ర సీమాంధ్ర ప్రాంతంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే, అంటే విభజిత ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 175 మంది సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు ఉంటే వీళ్ళందరూ బిల్లు తిరస్కరించి పంపించారు. ఇది రాష్ట్ర విభజన బిల్లుని తిరస్కరించి పంపిస్తే ఇది విభజన చేయొద్దని కాంగ్రెస్ హైకమాండ్ పక్కన పడేసింది. అప్పుడు అంతే కదా, అవును, పక్కన పడేసింది. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇంకోటి హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ ఏ గొడవ జరగకుండా చంద్రబాబు గారు చూశారు కదా, రక్తపాతం జరగకుండా చూశారు కదా. ఏ మాటకు ఆ మాట తెరాస వాళ్ళు కూడా కేసీఆర్ కానివ్వండి, లేకపోతే వేరే పార్టీలు కానివ్వండి, వాళ్ళు ఏం అవమానించడం కానీ, తిట్టడం కానీ, కొట్టడాలు కానీ ఏమీ జరగలేదు కదా. అవును, ప్రశాంతంగానే విడిపోయేటప్పుడు ప్రశాంతంగా విడిపోయాం. దానికి కారణం ఎవరండి? ఖచ్చితంగా చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా డీల్ చేశారు అప్పుడు, అంతే కదా. చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. సరే, రాష్ట్రం విడిపోయింది, మన రాష్ట్రం మనకి అన్నారు. అప్పుడు వెళ్ళిపోవాలి ఆంధ్రప్రదేశ్కి. ఏ పరిస్థితులు వచ్చారు బాబు గారు? నిజంగా కట్టుబట్టలతోనే కదా. అవును, అంటే అతిశయోక్తిగా మాట్లాడుతున్నాం అనుకోకండి, బస్సులోనే కదా ప్రయాణం. నిజంగా కట్టుబట్టలతోనే వచ్చారా అన్నట్టుగానే కదా వచ్చింది. బల్లా కుర్చీ ఉందా? ఒక ఆఫీస్ ఉందా? లేదు. ఇరిగేషన్ ఆఫీస్ ఒకటి ఉంటే విజయవాడలో ఇరిగేషన్ ఆఫీసే సెక్రటరీగా చేసుకుని ఉన్నాడు ఆయన, మీకు గుర్తుందా కదా. అదే సెక్రటరియట్లో ఉండి, అబ్బాయి మీరు ఎవరైనా ఉండాల్సిన చిన్న చిన్నగా అద్దెకి తీసుకోమంటే అక్కడోటి అద్దెకి తీసుకుని వాళ్ళు ఉండి, ఆఫీసులు హైదరాబాద్కి ఇక్కడికి తిరగడానికి ట్రైన్ ఒకటి సీజన్ టికెట్ తీసుకునో, లేకపోతే ఒక ట్రైన్ ఒకటో, లేకపోతే బస్సు ఒకటో వేసుకునో, లేకపోతే ఏదైనా ఫ్లైట్లో రావటమో చేస్తూ ఉండి, ఎంత ఓర్పుతో నేర్పుతో గొడవ లేకుండా, అసంతృప్తి లేకుండా వచ్చి, చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలివైన ఆయన కాకపోతే, ఎంత ఓర్పు ఉండకపోతే, ఎంత నేర్పు ఉండకపోతే, ఏ విధమైన ఆటంకాలు ఎన్ని ఎదురైనా, ఆర్థికమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కేంద్రం సహకరించకపోయినా, ప్యాకేజ్ ఏమంటారు దాన్ని, మనకు అడిగినటువంటి ప్యాకేజ్ ఉంది, అది కూడా ఇవ్వకపోయినా, ఇక్కడికి వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, మాట తప్పినా, ఆయన అన్నీ భరించి తాత్కాలికమైనటువంటి సెక్రటరియట్ నిర్మాణం చేసింది ఎవరండి? ఆ బ్లాక్ని కట్టింది ఎవరండి? తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దాన్ని తాకట్టు పెడితే, ప్రతిదీ అమ్మకానికి పెడితే, కట్టినటువంటి ప్రజావేదిక కూల్చివేస్తే, ఏ రోడ్లు కానీ వేయకుండా, బాగు చేయకుండా, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా గత గవర్నమెంట్లో మరి జగన్ ప్రభుత్వం అంతా కూడా అరాచకంగా ఉండి అన్నీ పడగొట్టడం తప్ప కట్టడం అనేది లేకుండా పోతే, ఆ రోజున చంద్రబాబు గారు వచ్చినప్పుడు అవన్నీ కట్టి, ఆఫీసులు కట్టి, సెక్రటరియట్ అనేది ఒకటి ఏర్పాటు చేసి, అసెంబ్లీ బిల్డింగ్ కట్టి, కౌన్సిల్ బిల్డింగ్ కట్టి, అన్నీ కడితే సెక్రటరియట్ బిల్డింగ్ ఉన్నా, అసెంబ్లీ బిల్డింగ్ ఉన్నా, కౌన్సిల్ బిల్డింగ్ ఉన్నా, నువ్వు అసెంబ్లీకి బావు, కౌన్సిల్కి బావు, ఆ సెక్రటరియట్లో కూర్చోలేదు, ప్రజావేదిక కూల్చేయడం జరిగితే, ఆ కరకట్ట మీదుగా అక్కడ ఎవరిదో ఇంట్లో, స్నేహితుడి ఇంట్లో వాళ్ళు వచ్చి ఇల్లు ఇస్తే చంద్రబాబు గారు అక్కడ వచ్చి ఉంటా ఉంటే, ఎన్ని అబండాలు వేసిన అన్నీ భరించి ఆయన ఇవాళ నేను వచ్చి ఇక్కడ ఉంటే తప్పితే, నేను వచ్చి ఇల్లు కట్టుకుంటే తప్ప అందరు రారనే ఉద్దేశంతో సొంత డబ్బుతోటి అక్కడ పొలం కొనుక్కొని సొంత ఇల్లు కట్టుకుని అందరికి ఆదర్శంగా ఆయన నిలిస్తే, ఈ రోజున ఏదైతే ఉన్న కార్యాలయాలన్నీ కూడా చకచకా తయారు కావాలని ఇవాళ అందరినీ పిలిచి, ఆర్థిక సంఘాన్ని కూడా పిలిచి, ఒక ముఖ్యమంత్రి తన సీట్లోంచి లేచి బయట కారు దాకా వెళ్ళి ఎదురొచ్చి తీసుకెళ్ళండి, పేపర్లో ఫోటోలు చూస్తే ఎన్ని తిప్పలు పడుతున్నాడు అనిపించిందండి. నిజంగా కఠినడు వచ్చింది నాకు. అమరావతి ఆర్థిక సంఘం ప్రధానమంత్రి వస్తే ఆయన ఎదురెళ్ళి తీసుకురావచ్చు, ఆర్థిక సంఘం అధ్యక్షుడు వచ్చే తీసుకొచ్చారంటే ఏంటండి? అంటే మనకి అంత అవసరం ఉంది, వాళ్ళు ఆర్థికంగా మనకు చేయాలి, దానికోసం మనకు తలొగ్గైనా ఒక అడుగు తగ్గైనా వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకోవాలని చెప్పి తీసుకొచ్చి ఆయన పిలిచి మాట్లాడి పరిస్థితులన్నీ చెప్పి ఆయన ఒప్పించి మెప్పించగలిగారంటే అంతకన్నా ఇంకా గొప్ప నాయకుడు ఎవరు ఉంటారండి? పదవులు వస్తే ఎంత, రాకపోతే ఎంత అండి? అందరం పదవులు చేస్తాం. మహిళా కమిషన్ చైర్మన్గా నాకు సంతృప్తి ఉంది, నాకు మంచి పేరు ఉంది, మీరు అందరూ అంటారు, సంతృప్తి పడుతున్నా, చెప్తున్నా.
లేదు ఒకసారి ఏమీ చదువుకోకుండా వచ్చిన రాజకుమారి 2 సార్లు ఎమ్మెల్యే అయినా 1 సారి ఎమ్మెల్సీ అయినా సంతృప్తి పడతా, అది మీరు. లేదు బాగా చదువుకున్న వాళ్ళ చదువుకోకపోయినా కానీ పదవులు తీసుకున్న వాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. నాకు ఇవాళ అవన్నీ లేకపోవచ్చు, కానీ నేను సంతృప్తి పడేది చంద్రబాబు గారు లాంటి ఒక గొప్ప నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడు, ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలోనే పేరు తెచ్చుకున్న నాయకుడు, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెడితే మొట్టమొదటి భయపడ్డవాడు, ఇక్కడ భయపడి బయటకు రాని నాయకులు నా బట్టి వాళ్ళ ఏడుపు ఆపుకోలేక ఎక్కిళ్ళు పెట్టి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అందరూ తర్వాత వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఇతర దేశాల్లో సైతం ముందుకొచ్చి ఆయన మూలంగానే మేము ఈ దేశాలకు వచ్చాము, మేము బతుకుతున్నాము, ఆయన తీసుకొచ్చిన ఐటీ రంగం, ఆయన తీసుకొచ్చిన హైటెక్ సిటీ, ఆయన తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయన తీసుకొచ్చినటువంటి ఏదైతే సంస్కరణలు ఉన్నాయో వాటి దూరంగా మేము చిన్న కుటుంబాల్లో పుట్టి చదువుకోగలిగాం, ఇంత హాయిగా ఉండగలుగుతున్నాం అని చెప్పి అందరూ కూడా గళమెత్తి ఆయన సపోర్ట్గా నిలబడితే, అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి గర్వపడటం తప్ప మేము మా పదవుల కోసం బాధపడేవాళ్ళం కాదండి. ఆయన బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలని ఆలోచించే వాళ్ళలో నేను మొదటిదానిగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. మేడం, మీ 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన విధానం ఎలా అనిపించింది చంద్రబాబు అరెస్టు తర్వాత? అరెస్ట్ చేసిన విధానం చూసే నేను ఆ రోజు గట్టిగా ఏడవడం జరిగిందండి. ఎందుకంటే భరించలేకపోయాను అసలు అది. ఎందుకంటే నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, ఢిల్లీ వాళ్ళు అక్కడ నుంచి పదవులు తీసేసేవాళ్ళు, కానీ అరెస్టులు చేయటం అనేది కానీ ఎంతమంది ఎన్ని ఆరోపణలు చేసినా అపోజిషన్ వాళ్ళు ఆరోపణలు చేసేవాళ్ళు, ఆరోపణల మీదే పదవి తీసేసామని ఢిల్లీ వాళ్ళు చెప్పేవాళ్ళు. చెన్నారెడ్డి గారి మీద ఒక ఆరోపణ, జనార్దన్ రెడ్డి గారి మీద ఒక ఆరోపణ చేశారు. ఆయన చెప్పినప్పుడు కూడా ఇంత బాధ, ఇంత ఆవేదన, లేకపోతే ఇంత క్రూరంగా ఎక్కడ లేదు. ఇది ఒకేసారి అరెస్ట్ చేయటం దాకా అంటే ఆ ముఖ్యమంత్రులందరినీ చూసిన విధానం ఏంటి, ఈ ముఖ్యమంత్రి జరిగిన అన్యాయం ఏంటని చూసినప్పుడు అది చాలా చిన్న విషయం, ఇది చాలా పెద్ద విషయం అనిపించింది. అన్నిటికన్నా మించి జగన్ అనేటువంటి ఇక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉండి ఎంత తొందరపాటు చర్య చేశాడు, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఆయన ఆలోచిస్తూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అసలు అరెస్ట్ చేయటం ఏంటండి, ఏ ఆధారాలతో అరెస్ట్ చేసినట్టు, తర్వాత కొంతమంది వాళ్ళ ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో, కొండబోల ఇంటి పేర్లు ఉన్నాయి, ఇటువంటి వాళ్ళు మాట్లాడిన తీరు అవన్నీ చూస్తే కక్ష, ఒక రకమైనటువంటి అసూయ, ఒక రకమైన ద్వేషం వాళ్ళలో కనిపించింది. ఆ విధంగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం అనేది సైన్స్ లేని విషయం. అందుకనే మొట్టమొదట ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చివేశారో ఆనాడు అతను క్రూరత్వం బయటపడిందని అందరికీ తెలుసు. అట్టే కాకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తానని ఎవరు ఊహించలేదు. ఆ అరెస్ట్ చేయడమే కాదు కదా, ఎక్కడగా నంద్యాల నిద్రపోయేవాడిని లేపి బస్సులో నుంచి దించి ఆయన బాత్రూమ్ కూడా వెళ్ళనివ్వకుండా, టీ కూడా తాగనివ్వకుండా, టాబ్లెట్లు కూడా వేసుకొనివ్వకుండా, ఇన్ని కిలోమీటర్లు, ఆయన 74 సంవత్సరాల వయసులో అప్పుడు, అంతే కదా, 74-75 సంవత్సరాల వయసులో ఆయన అట్లా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి గంటల తరబడి ఒక చెక్క కుర్చీలో కూర్చుని ఆయన అంత ప్రయాణం చేసి వచ్చి కనీసం రెస్ట్ కూడా లేకుండా, హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా మనందరం చూసాం. అంత క్రూరంగా హింసించారు అంటే పరిసరం అనిపిస్తున్నారు కదా, అది ఎవరు చేసిన పాపం, తప్పు కదా. ఏ ఆధారాలతో చేసిందని ఎప్పుడైనా సరే విచారణ ఉండాలి, అంతే కదా. కోర్టుకు వెళ్ళాలి, కేసులో వాళ్ళు చెప్పాలి పలానా కేసు ఇదని చెప్పాలి. ఏమీ లేకుండా ఆ విధంగా విచారణ లేకుండా కేవలం ఆరోపణతోటి వెంటనే అరెస్ట్ చేయటం ఏంటండి, అది ఏ పద్ధతి ప్రకారం చేసినట్టు, ఎందుకని అలా చేసినట్టు, అసలు అన్ని రోజులు జైల్లో ఎందుకు ఉంచినట్టు. ఇవాళేమో తప్పు చేసిన వాళ్ళు, శుభ్రంగా తిన్నవాళ్ళు కోడే కూస్తున్నా కూడా, ఛానళ్ళన్నీ కోడే కూస్తున్నా, లేకపోతే పత్రికలన్నీ పతాక శీర్షికలో వస్తున్నా ఇంతవరకు అరెస్ట్ చేయరు. తప్పు చేసిన వాళ్ళని, దోచుకున్న వాళ్ళని ఏమీ చేయకుండా కనిపిస్తుంది ఇవాళ ఎవరు అక్రమంగా సంపాదించారు, ఎవరు సక్రమంగా సంపాదించారు అనేది. ఇవాళ ఏంటండి, ఒక్కొక్క విషయాన్ని కూడా ఆలోచిస్తూ ఉంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో కానీ, లేకపోతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన విధానంలో కానీ, అసలు దానికి ఏంటి, ఎందుకనండి మీరు మనుషులు ఘోరంగా చంపేసి కూడానేమో వదిలేస్తారా, వాళ్ళు పెద్ద మనుషులకు చలామణి అవుతారా. ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి హింస పెట్టి ఆ వయసులో చేస్తే అంతా చూస్తూ ఊరుకున్నాం. మీరు ఒక విషయం చెప్పారు ఇప్పుడు, వివేకానంద హత్య కేసు అని. మీ కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం రోజులు కావస్తుంది. అవును.
మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మీరు కూడా మీనమేషాలు లెక్క పెడుతున్నారా? అదే ఎందుకు లెక్క పెట్టాలండి? ఎందుకు తీసుకోకూడదు? చర్య ఎందుకు తీసుకోకూడదు? మేము కూడా ఆలోచిస్తానే ఉన్నాం. ఏం చేస్తారు? ఏం చేసేది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఆధారాలు ఉన్నప్పుడు ఎవరైతే ఆయన్ని మర్డర్ చేశారో, ఎవరైతే గుండెపోటుగా చిత్రించారో అవన్నీ వెలికి తీసి అరెస్ట్ చేయాలి కదా. చేయిస్తారా? అవన్నీ తప్పనిసరిగా చేయాలండి. చేయకపోతే ఎట్లా వాళ్ళ అమ్మాయిలు ఊరుకోకూడదు, వాళ్ళ అల్లుళ్ళే వాళ్ళ అమ్మాయికే కాదండి, సమాజంలో కూడా అందరూ కూడా ఇదంతా ఆలోచించాల్సిన విషయం ఏది. ఏ నేరమో చేయకుండా, ఏ తప్పు చేయకుండా చంద్రబాబు గారిని తీసుకొచ్చి అన్నాళ్ళ 53 రోజులు ఏంటంటే రాజమండ్రి జైల్లో పెడతారా? మేడం, ఆ రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు మీరు చెప్పిన మీ చరిత్ర అంతా వెళ్ళిపోయిందా? 83, 85 క్రైసిస్ ఎదుర్కోవటం, లేకపోతే అపర చాణక్య విధానం, తర్వాత 1999 నుంచి 95 నుంచి రాష్ట్రాన్ని హైటెక్ ముఖ్యమంత్రిగా ఇవన్నీ కూడా ఆయన ప్రతిష్ట మసకబారింది అనుకోవచ్చా? ఒక మనసుకు బాగాలేదండి. పార్టీ ఆఫీసులో మేమంతా స్టేట్మెంట్లు ఇచ్చాం కదా, మీరు వినుంటారు కదా. ఆయన ఏ తప్పు చేయరు, ఇవన్నీ కూడా ప్రజల కోసం ఆయన చేశారు అని చెప్పి కూడా మాట్లాడి మేమంతా చేసాం. దేశం అంతా కూడా బయటకు వచ్చింది, ఊరేగింపులు చేశారు. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా అనేక మంది ఇతర రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో అనేక మంది బయటకు వచ్చారు, వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేసి ఎన్ని చేశారు. అప్పుడు కానీ చెల్లించలేదు. అసలు అన్నాళ్ళు జైల్లో పెట్టడం ఏంటి? 53 రోజులు ఏంటండి? నాకు ఇప్పటికి ఆశ్చర్యంగా ఉంది. అసలు 53 రోజులు జైల్లో పెట్టి సహించే విషయమేనా అది? ఆయన ఎట్లా కూర్చున్నారు 53 రోజుల జైల్లో? కుటుంబ సభ్యులు ఎట్లా భరించారు ఆ వేదన? అభిమానులు ఎలా భరించారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచించారు? నేను అనుకుంటాను ఒక్కోసారి, సరే ఆయన పాపం కష్టమంతా ఆయన ఒక్కడే పడ్డారు, జైల్లో ఆయన ఒక్కరే కూర్చున్నారు, ఈవేళ తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా ఇంతవరకు అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు, అరెస్ట్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళ గవర్నమెంట్ పోయింది అనేది ఒక్కటి తప్పితే, ఆ పీడ విరగడైంది, విధ్వంసం చేసేటువంటి ప్రభుత్వం పోయింది, జగన్ దిగిపోయాడు. ఏదైతే చంద్రబాబు గారినే కాదు మానసికంగా ఎంతోమంది హింస పెట్టారో, ఇవాళ ఆయన ఒక్కడే మానసికంగా హింసపడుతున్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. ఏం బాగుందేముంది? పదవి పోయింది, మళ్ళీ వస్తానన్నాడు, మళ్ళీ వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా చంద్రబాబు గారిని హింస పెట్టడం అనేది చేయరాని నేరం అండి. అది చాలా తప్పు. అది ఎవరు హర్షించరు, ఎవరు కూడా దానికి సైన్స్ లేని విషయం గుర్తెచ్చుకుంటే ఒక పీడకాలు అనిపిస్తుంది అనమాట అండి. పాపం ఆయన ఎట్లా ఉన్నారో నాకు అర్థం కాలేదు. అన్ని రోజులు ఉంటామంటే మాట్లాడండి, ఆ వయసులో ఎంత కంగారు పడతారు, ఎంత ఇదిగా ఉంటారు, మనకే ఎంత బాధగా ఉంది కదా. అట్లాంటిది మరి వాళ్ళు చేసిన తప్పులన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి కదా. 5 ఏళ్లలో వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా మరి ఎందుకు తీసుకొచ్చారు? చంద్రబాబు గారు ఎంత మెజారిటీ 11 సీట్లకి ఎందుకు పరిమితమైంది? చాప కింద నీరులాగా బయట పెడితే ఎవరు అరెస్ట్ చేస్తారు? ఆయన్నే, అంటే ఒకటి వచ్చిందండి, ఆయన్నే అరెస్ట్ చేస్తారు, మనమెంత అనే పరిస్థితికి వచ్చారు. భయకంపితులు అయిపోయారా మీరంతా? ఏమండి, మీరంతా భయపడిపోయారా? ఇప్పుడు కేసు నా మీద మొన్నటిదా కేసు ఉందండి, మొన్నే మంగళగిరిలో పోయింది, నా మీద కూడా కేసు పెట్టారు కదా. ఎస్ఐని ఏదో తిట్టామని, ఆమె ఏదో అన్నామని, మరి ఆ కేసు కూడా మనం వీగిపోయింది అనుకోండి, ఆమె ఎత్రా చేసుకుంది, అయిపోయింది, కేసు కొట్టేశారు మొన్న చెప్తున్నా. సరే, ఈ చిన్న విషయాలు ఎట్లా కోర్టుకి వెళ్ళాం, ఒక 17 సార్లు కోర్టుకి వెళ్ళాం, 17 సార్లు 27 సార్లు వెళ్ళాం, మొత్తానికి 37 సార్లు 35 సార్లు పిలిచారు. అన్నిసార్లు కోర్టుకి వెళ్ళి తిరిగాము, కోర్టు చుట్టూ, మంగళగిరి కోర్టులో. సరిపోయింది, చిన్న విషయాలు అనుకుంటాం. అట్లా కాదు కదా. ఆయన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా దశాబ్దాల కాలం పనిచేసిన ఆయన్ని, దగ్గర 14 సంవత్సరాలు చేసిన ఆయన్ని తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి మంచం ఇవ్వకుండా, కుర్చీ ఇవ్వకుండా, ఫ్యాన్ ఇవ్వకుండా హింస పెడితే 53 రోజులు ఉంటుంటే ఒక చిన్న విషయమా? అలాగే దూళ్ళపాళ్ళ నరేందర్ని, అలాగే అచ్చెన్నాయుడు గారిని, అలాగే అయ్యనపాత్రుడు గారిని, ఇలా చెప్పుకుంటూ పోతే అందరినీ ఎంతమంది రండి, ఒక్కొక్కళ్ళు 15 రోజులు, 20 రోజులు, 23 రోజులు, బాబు గారిని 53 రోజులు ఎట్లా భరించారు అసలు? ఆయన ఏదో అది పెడకాలు అనుకుని వదిలేయాలనా, లేకపోతే అది అమానుషం అనుకోవాలనా? ఏ కక్షతో పెట్టినటువంటి ఏంటి బాగుంది? దాని పర్యవసానం ఏమైంది? వాళ్ళ జనం అందరూ మనసులో పెట్టుకుని ఓటు రూపంలో చూపించారు, అంతే కదా. అది చాప కింద నీరులాగా ఒక్కసారి వాళ్ళ ఆగ్రహం అంతా కూడా పెళ్ళుకి, అతను చేసిన పాపాలన్నీ కూడా బయటకు వచ్చి, ఆ వేదనలన్నీ కూడా గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఎప్పుడన్నా చూసామా 11 సీట్లు రావటం అనేది? కాబట్టి అది అనిపించారండి. ఏది ఏమైనా చంద్రబాబు గారికి బాగా నష్టం జరిగింది. అటువంటి పొరపాట్లు
ఏదైతే అట్లా చేసినటువంటి కార్యక్రమాలు అవన్నీ కూడా ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి పాపాలు చాలా ఉన్నాయండి. వాళ్ళ శిక్ష అనేది చాలామంది పడాల్సిన అవసరం ఉంది. ఎవరికి పడాలంటారు? ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే దోచుకున్నారో, ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే మానసికంగా క్షోభ పెట్టారో, ఖచ్చితంగా వాళ్ళకి దేవుడు అనేవాడు ఉన్నాడు. తప్పకుండా ఆయన పైనుంచి చూస్తాడు. తప్పనిసరిగా అర్థం చేసుకుని చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి ఆంధ్రదేశ ప్రజానీకానికి మన ఛానల్ ద్వారా, మీ ద్వారా నేను మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తాను. ఈ రాష్ట్రం చాలా బాగుంటుంది చంద్రబాబు గారి నాయకత్వంలో, అది మాత్రం చెప్పగలను. ఏమి చేయబోతున్నారు ప్రధానమంత్రి గారు? వచ్చి ఏమి ఇవ్వబోతున్నారు రేపు? మళ్ళీ ఖచ్చితంగా అడిగినంత ఆయన ఇవ్వాలండి. ఎంతవరకు అవసరమో అంతవరకు చంద్రబాబు గారు అడుగుతారు. ఏమేం కావాలనేది ఆర్థికంగా అండగా నిలబడాలి. ఒకటి గమనించాలి కదా, ఏదైనా గమనించాలి కదా. ఇప్పుడు అనేక రాష్ట్రాలు ఉంటాయి, అట్లాగే ఒక తండ్రి కొంతమంది బిడ్డలు ఉంటారు. ఏ బిడ్డకి కష్టం వచ్చినా తండ్రి చూడాల్సిన బాధ్యత ఉంది. నేను పెద్దన్న పాత్ర అంటలేదు మోడీ గారిని, తండ్రి అంటున్నాను. భారతదేశంలో ఒక తండ్రిగా మీరు ఉన్నారు, మీ బిడ్డలుగా రాష్ట్రాలు ఉన్నాయి, వాటిని మీరు చూడాల్సిన బాధ్యత ఉంది. ఇలా కూటమా, లేకపోతే మీకు ఎన్ని సీట్లు వచ్చినాయా, లేకపోతే మీకు ఎన్ని పదవులు వచ్చినాయి అనేది కాదు. ఇక్కడ ఆంధ్రదేశం అనేది ఒక దెబ్బతిన్న రాష్ట్రం, కష్టంలో ఉన్న రాష్ట్రం, కష్టంలో ఉన్న రాష్ట్రం. ఏదైతే కాంగ్రెస్ పార్టీని మీరు ఎదురొడ్డి ఈ దేశంలో, భారతదేశంలో మీరు బీజేపీ ప్రభుత్వం వచ్చిందో, ఏ కాంగ్రెస్ పార్టీని అయితే మట్టి గెలిపించి మీరు ప్రధానిగా నిలబడ్డారు, ఇన్ని సంవత్సరాలు మీరు చేస్తున్నారు, మీరు ప్రధాని కావడానికి ఈ రాష్ట్రం కూడా మీకు అంత సహకరించింది కనుక చంద్రబాబు గారి సపోర్ట్ మీకు ఉంది. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారిని ఎంత సపోర్ట్ చేశారో, ఎంత సహకారం అందించారో ఎవరు మరవలేరు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, అటు బీజేపీ, ఇటు చంద్రబాబు గారు, ముగ్గురు కూడా కలిసి కూటమి ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు మోడీ గారికి బాధ్యత ఉంది. ఈ రాష్ట్రం మీద, ఆంధ్రదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు, ఈ రాష్ట్రం ఒక ఎత్తు. ఇది దెబ్బతిన్న రాష్ట్రం. ఈ దెబ్బతిన్న కూడా కాంగ్రెస్ దెబ్బ కొట్టిన రాష్ట్రం. కాంగ్రెస్ విభజించి పంచేదానిలో అన్యాయంగా పంచినటువంటి రాష్ట్రం. మనకు రావాల్సిన బాటా ఇవ్వకుండా, నీటి వనరుల దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి, కనీసం ఫర్నిచర్ అన్న, విలువైన ఫర్నిచర్ అంతా మీ దగ్గర ఉంది, విలువైన కట్టడాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన యూనివర్సిటీలు ఉన్నాయి, ఉమ్మడి రాష్ట్రంలో కట్టినట్టు ఆఫీస్ బిల్డింగ్లు ఉన్నాయి, సెక్రటరీ బిల్డింగ్లు ఉన్నాయి. అటువంటిది మీరు ఎలా పంచారు, ఎలా విభజించారు అనేది మీకు తెలుసు. అటువంటప్పుడు ఈ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది కదా, అన్యాయం జరగకూడదు కదా. ఈ రాష్ట్రంలో ఏమేం కావాలి, ఏమేమి వనరులు కావాలి, ఎంత డబ్బు కావాలి మీకు తెలుసు కదా. ఇవాళ ఆర్థిక ప్రణాళికలు వేసేటువంటి సంఘాలు, లేకపోతే వారంతా వచ్చి ఉండొచ్చు, మాట్లాడి ఉండొచ్చు, వారికన్నా కూడా మీకు అన్నీ తెలుసు. మీరు చూడండి వచ్చి. అయినా కూడా బాధలు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక లోటు ఉన్నప్పటికీ కూడా కూర్చోవడానికి వెసులుబాటుగా సెక్రటరియట్ అనేది తాత్కాలికమైన నిర్మాణం జరిగింది. కానీ ఒక మాట ప్రతిపక్షాలు అంటున్నాయి, గతంలో వచ్చి ప్రధానమంత్రి మీ మొహాన మట్టి నీళ్లు విదిలించి వెళ్ళారు, అప్పుడు ఏం తెచ్చుకోలేకపోయారు, ఈసారి ఏం తెచ్చుకోబోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏం తెచ్చుకుంటారు మీరు? ఏమంటే సెంటిమెంట్లు కొన్ని ఉంటాయి. ఆయన ఇప్పుడు మనం కూడా కాశీ వెళ్తే ఒక చెంబు నీళ్ళు తెచ్చుకుంటాం, లేదు ఇంకేదైనా పుణ్యస్థలానికి వెళ్తే ఒక మట్టి ఏదో తీసుకొని అది మంచి మట్టి అని చెప్పి తెచ్చుకుంటాం. అట్లాగే వారు తీసుకొచ్చి ఇచ్చారు, వారి సెంటిమెంట్ వారికి ఉంది. కాంగ్రెస్ పార్టీ నాశనం చేసింది, ఎందుకంటే నాశనం చేయడానికే వచ్చింది జగన్ ప్రభుత్వం. నాశనం చేశారు, అందరూ అనుకుంటున్నారు కదా నాశనమే జరిగిందని. తెలిసి ఓటేశారు, 5 ఏళ్ళు నాశనం అయిపోయింది కదా. ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. కోల్చడాలు, తోసేయడాలు, తీసేయడాలు ఇవే కదా జరిగిందంతా కూడా. మూసేయడాలు ఇదే కదా జరిగింది. కాబట్టి వాళ్ళ అన్న క్యాంటీన్లు ఇంత అన్నం తింటున్నారు, మళ్ళీ కట్టడాలు కలకలలాడుతూ ఉన్నాయి, పునాదులు లెగుస్తూ ఉన్నాయి, పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ పిచ్చి తొమ్మ చెట్లతో అడవిలాగా అయిపోయినటువంటి భూములన్నీ కూడా మళ్ళీ అమరావతి ప్రాంతం అంతా కలకలలాడుతుంది. కాబట్టి అమరావతి రైతులు ఎంతమంది మహిళలు కన్నీరు కార్చారో, ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మీరే కదా సాక్షి. మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవారు కదా, ఒక జర్నలిస్ట్గా మీరు చూశారు. వారు ఎంతో శ్రమపడ్డారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, ఆయన అనుభవించినటువంటి మానసిక, ఎంత పాపం అపోజిషన్ లీడర్గా కూడా ఎంత కష్టపడ్డారు. మొన్నటి వరకు అపోజిషన్ లీడర్గా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ సంవత్సరం కావస్తుంది వచ్చిన దగ్గర నుంచి రెస్ట్ ఉంది ఆయనకి. ఎన్ని సమీక్షలు నిర్వర్తిస్తున్నారు, ఎంతమందితో మాట్లాడుతున్నారు. చేతులైతే నమస్కరించి
ఈ పేదరికాన్ని నిర్మూలించండి, వాళ్ళలో ప్రతిభని వెలికి తీయండి, ఈ బిడ్డల్ని మీరు కాపాడండి, వాళ్ళని చదివించండి, ప్రయోజకులు చేయండి ప్రాధేయపడటం అది ఒకటే కాదండి. అనేక విషయాల్లో ఢిల్లీకి వెళ్తున్నారు, గడప గడపైకి దిగుతూ, ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళలేదు చూడాలి సార్లు, తరచుగా వెళ్తున్నాడు ఆయన. పాపం ఎందుకు వెళ్తున్నారండి? మంత్రులను కలుస్తున్నారు, ప్రధానమంత్రిని కలుస్తున్నారు. ఎప్పుడైనా చూసారా గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కలవడం? ఎలా ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు కాంగ్రెస్ చేయదని తెలుసు, అప్పుడు అవసరం రాలేదు ఉమ్మడి రాష్ట్రంలో, ఇప్పుడు అవసరం వచ్చింది. మోడీ గారితో కలిసి ప్రయాణం చేస్తున్నారు, సపోర్ట్ ఇచ్చారు మీరు, మోడీ గారి కష్టకాలంలో సపోర్ట్ ఇచ్చారు మీరు, అంత ఆషమాషి ఏం కాదు. కాబట్టి మీరు అటు జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కలిసి ప్రయాణం చేసి ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన సంగతి అందరికీ తెలుసు. కాబట్టి మోడీ గారిని కలిసి ఇన్నిసార్లు కలిశారు అన్నప్పుడు, ఆయన ఫౌండేషన్ వేయడానికి వస్తున్నారు అన్నప్పుడు, అప్పుడు వేసిన ఫౌండేషన్ తర్వాత ఏం జరిగింది, ఏం పరిణామాలు ఆయన తెలుసు కదా. ఆయన ఆలోచించి ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన అవసరం ఆయన మీద ఉంది. ఒకవేళ మోడీ గారే కనుక పొరపాటున కనుక ఏదన్నా నిర్లక్ష్యంగా మనకేదైనా అన్యాయం చేస్తాడని అనుకుంటున్నారు అనుకోండి, కొంతమంది అనుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి, అంతకన్నా దురదృష్టం లేదు, చాలా చెడ్డ పేరు వస్తుంది ఆయనకి. అలా కాకుండా అనుకున్న దానికన్నా మిన్నగా మీరు అడిగినంతే కాదు అంతకన్నా ఎక్కువ ఇస్తానని ఒక మాట కనుక ఆయన అంటే, మళ్ళీ బ్రహ్మరథం ఆయనకు పట్టడానికి ఆంధ్రదేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా చేస్తారని నేను అనుకుంటున్నాను. మోడీ గారి మీద నమ్మకం ఉండింది, తప్పకుండా చెయ్యాలి, చేసి తీరాలి, చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఆయన చాణక్యుడే, తప్పనిసరిగా సాత్వికుడే, తప్పనిసరిగా పట్టుబదులు విక్రమార్కుడే. మీరు ఎన్ననుకున్నా కాదనుకున్నా, మాకు పదవులున్నా లేకపోయినా, ఇవాళ ఆయన అందరూ కూడా గౌరవింపబడేటువంటి వ్యక్తిగానే మనం భావిద్దాం. ఆంధ్ర రాష్ట్ర ఆశాకరణమే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమన్నా మళ్ళీ పదవులు ఏమైనా ఆశిస్తున్నారా? నేను ఈ వయసులో ఆశిస్తాను అంటే అపహాస్యంగా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ పదవి ఇస్తే ఎవరు వద్దంటారండి? సీట్ ఇస్తానంటే పాడ మీద పడుకున్న వాడు కూడా లేచి వస్తాడంట. పదవి ఇస్తానంటే ఎవరు వద్దనరు. పదవి కావాలి అని వెంటపడే మనస్తత్వం కాదు నాది, అది అందరికీ తెలిసిన విషయమే, మీ అందరికి కూడా. నేను వెంటపడను, వేధించను, అలగను, పార్టీ వదిలిపెట్టి ఏడను. ఇస్తే కాదనరు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఏది చేయగలనేది ఆయనకుంటే ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటా, అంతేగా తప్ప నాకు కావాల్సింది మాత్రం నేను కూడా ఒక ఆర్థికమైనటువంటి బలం ఉన్న వ్యక్తిని అయితే ఖచ్చితంగా నేను సాయం చేసేదాన్ని. అంత ఆర్థికమైన బలం ఉన్న వ్యక్తిని కాదు నేను, సామాన్యమైనటువంటి మహిళను నేను. కాబట్టి చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడానికి, వారి గురించి మంచి మాటలు చెప్పడానికి మీరు ఆహ్వానిస్తే సంతోషంగా వచ్చాను. నాకు తెలిసి చెప్పాను, ఏ ఒక్కటే అతిశయోక్తి కాదు. నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అవాస్తవం లేదు. వాస్తవంగా చంద్రబాబు గారి గురించి, ఆయన చేసే కార్యక్రమాల గురించి చూస్తున్నాను కనుక, ఫాలో అవుతాను. కాబట్టి న్యూస్ చూస్తాను, పత్రికలు చదువుతాను, మీలాంటి వారి ద్వారా వింటాను కనుక మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. చంద్రబాబు గారి అరెస్ట్ తర్వాత మీరు వెళ్ళి ఆయన్ని కలవటం కానీ, తర్వాత విడుదలైనప్పుడు కలవటం కానీ చేసిన తర్వాత ఆయన చూసినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు మీరు? చంద్రబాబు గారిని కలవడమే కాదండి, ఆ రోజు కలవడమే కాకుండా చాలా బాధపడి అక్కడే ఉండటమే కాకుండా సాయంత్రం దాకా వారు తర్వాత తీసుకెళ్ళిన తర్వాత మేము ఇంటికి వచ్చాము. తర్వాత రాజమండ్రి వెళ్ళాము. తర్వాత మేడం ఏ కార్యక్రమాన్ని పిలిస్తే అప్పుడు తిరుపతి కానీ, కాళహస్తి కానీ, విశాఖపట్నం కానీ, లేకపోతే అనేక చోట్ల రాజమండ్రి కానీ అనేక చోట్ల మీటింగులు ఆమెతో పాటు పాల్గొనడం, భువనేశ్వర్ గారితో పాటు మేము పర్యటన చేయడం, తర్వాత బ్రహ్మణి గారు, భువనేశ్వర్ గారు అనేక కార్యక్రమాలు ఇచ్చినప్పుడు చాలా కార్యక్రమాలు మీకు తెలుసు కదా, తెనాల్లో అనేక కార్యక్రమాలు మేము చేయడం, చాలా సపోర్ట్గా నిలబడ్డామండి. బాబు గారు మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఊరేగింపులో పాల్గొన్నాం, నిరసన సభల్లో పాల్గొన్నాం. గుంటూరులో కానీ, తెనాల్లో కానీ, బెజవాడ కానీ, ఏలూరు కానీ, ఎక్కడికైనా కూడా ఇతర జిల్లాలు కానీ వెళ్ళి అన్ని చోట్ల, ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు కానీ, అలాగే ఒంగోలు కానీ అన్ని చోట్లకు వెళ్ళాం, మాట్లాడాం, మా యొక్క నిరసన తెలియజేసాం, ఆయన సపోర్ట్గా నిలబడ్డాం. మేడం, మీరు అన్ని నిజాలు చెప్తున్నారన్నారు కాబట్టి ఇంకో ప్రశ్న వేస్తున్నా. ఈ ప్రశ్నకి మీరు చెప్పే సమాధానం నిజమో కాదో తేలిపోవాలి. మీరు ఇప్పటికి ఒక 5 లేదా 6 ముఖ్యమంత్రులతో బాగా సన్నిహితంగా పనిచేశారు, లేదా 4. వీళ్ళందరిలో మీకు బాగా నచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే ఏం చెప్తారు? ఒకటండి,
నేను పనిచేసిన వాళ్ళల్లో ఆ, ముగ్గురు ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. తర్వాత ఎన్టీ రామారావు గారు, ఉమ్. తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి నేను ముందే ఎన్టీ రామారావు గారు కదా. ఆ, ముందు ఎన్టీ రామారావు గారు, ఉమ్. ఎన్టీ రామారావు గారు, తర్వాత చెన్నారెడ్డి గారు, తర్వాత జనార్దన్ రెడ్డి గారు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు. ఉమ్. తర్వాత మళ్ళీ నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రులుగా ఎవరున్నారు, రోసయ్య గారు, రోసయ్య గారు 2009గా మేడం. కిరణ్ కుమార్ రెడ్డి గారు. 2009లో మీరు అక్కడ ఉన్నారా? లేరుగా. రోసయ్య గారు 2009 అక్టోబర్ 2 తర్వాత అక్టోబర్ 2 ప్రాంతంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఎమ్మెల్సీగా హౌస్లో కలిసి ఉన్నాం. ఉమ్. రాజశేఖర రెడ్డి గారు ఉమ్. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అపోజిషన్, సారీ, ఉమ్. కాంగ్రెస్లో వాళ్ళు వేరే పార్టీ, మీరు వేరే పార్టీ. నేను అధికార పార్టీలో ఎన్టీ రామారావు గారితో పాటు కలిసి పనిచేశాను. ఉమ్. తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి చెన్నారెడ్డి గారు, ఉమ్. తర్వాత జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ముగ్గురు ఉమ్. ఉన్నప్పుడు నేను చీఫ్గా చేశాను. మళ్ళీ అపోజిషన్లో ఉండి హౌస్లో ఉమ్. ఒక హౌస్లో హౌస్ మేట్స్ అంటే కోలిక్స్గా మళ్ళీ నేను రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముగ్గురు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నేను అక్కడ మళ్ళీ చంద్రబాబు గారు, తర్వాత చంద్రబాబు గారు. సో అంటే దాదాపు 8 మంది అనుకోండి. తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఇక్కడ తెలుగుదేశంలోనే ఉన్నాను. సో 8 మంది ముఖ్యమంత్రులు చూశారు. దాదాపు ఎవరు పాలన బాగా నచ్చింది మీకు? కష్టపడి పనిచేయడంలో కానీ, పేరు ప్రఖ్యాతులు కాల్చడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు. ఉమ్. తర్వాత నాకు అందరూ వాళ్ళు వీళ్ళు అంటే చెప్పలేను కానీ కిరణ్ కుమార్ రెడ్డి కొద్ది కాలం, ఉమ్. కిరణ్ కుమార్ రెడ్డి గారి ఫాదరు అమర్నాథ్ రెడ్డి గారు, అది బాగా తెలుసు. మా చిన్నమ్మ గారికి మంచి ఫ్రెండ్ ఆయన, నాన్నపనేని వెంకట్రావు గారికి. ఉమ్. తర్వాత ఆయన ఎలక్షన్లకు కూడా నేను వెళ్ళాను రాజీవ్ గాంధీతో పాటు ఉమ్. తిరుపతి. ఉమ్. అప్పుడే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. తెలుగుదేశం బయటకు వచ్చాక ఉమ్. నేను ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టి మీ వెళ్ళిపోయినప్పుడు చేతి వంట కోసం ముఖ్యమంత్రులు ఎదురు చూసేవాళ్ళంట మేడం, నిజమేనా? అది చెన్నారెడ్డి గారు మేమంతా కూడా ఒరిస్సా వెళ్ళినప్పుడు ఉమ్. భోజనం లేదు మాకు. ఉమ్. ఒక తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఉమ్. అక్కడ ఆమె లేదు. ఉమ్. మా ఆయన ఉన్నారు, ఆ ఇంటి ఆయన. అయ్యో మా మిసెస్ లేదండి, ఫ్రిడ్జ్లో ఉందని చూస్తానని చెప్పంటే ఆయన అవి అన్నీ ఉన్నాయండి తెస్తాను పంప బయటికి లాంచి చేపలు పట్టుకొచ్చాడు. ఉమ్. అది నేను వండాను. ఉమ్. అప్పని అమ్మాయి కోసి ఇచ్చింది. అక్కడ వంట చేసిన లోపల మసాలాలు అన్నీ ఉన్నాయి ఇంట్లో. ఉమ్. అది చెన్నారెడ్డి గారికి ఎవరు భోజనం పెట్టలేదు మాకు అక్కడ. అప్పుడు చెన్నారెడ్డి గారు భోజనం తీసుకెళ్ళి ఆయన తిని ప్రస్తుతాళ్ళందరూ పిలిచి పెట్టారు. ఉమ్. అది పెద్ద ఇది అయిపోయి తెల్లారి అసెంబ్లీలో మమ్మల్ని ఏమని లేక మేము వాళ్ళ మీద అరుస్తున్నప్పుడు ఉమ్. అసెంబ్లీలో ఉమ్. అపోజిషన్లో ఉన్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, వాళ్ళకి ఆకలేయడం మొదలెట్టారు. ఉమ్. అట్లా అంత పెద్ద పబ్లిసిటీ అయిపోయింది. ఇది చేపల పులుసు అనేది. ఆయన పబ్లిసిటీ అయిపోయింది. ఉమ్. అయితే ఇందాక మీరు అడిగిన దానికి జనార్దన్ రెడ్డి గారు చాలా స్వతంత్రంగా ఉండేవాళ్ళు, ఉమ్. బాగా మంచిగా ఉండేవాళ్ళు, కుటుంబ సభ్యులను చూసేవాళ్ళు. రాజలక్ష్మి గారు కూడా చాలా బాగుండేది, ఆయన బాగా చూసేవాళ్ళు. చెన్నారెడ్డి గారు కూడా చాలా, ఎందుకని గాజులు బంగారు గాజులు వేసుకోక అని ఆమె సావిత్రమ్మ గారితో చెప్పి 2 బంగారు గాజులు ఇచ్చారు. ఉమ్. నేను వేసుకోనండి అలవాటు లేదండి అని చెప్పాను. కాదంటే సరే లేదు తీసి వేసుకుంటే, అబ్బాబు తీసే నిజంగా నీకు బాగాలేదు, నీకు ఆ మట్టిగాలే బాగున్నాయి ఉమ్. అని అమ్మాయికి ఉమ్మని ఇచ్చారు, బాగుండేవారు. అట్లా విజయభాస్కర్ రెడ్డి గారు కూడా పక్కన టేబుల్ మీద కూర్చోబెట్టి దాంతో పాటు భోజనం చేసేదాన్ని. తర్వాత జనార్దన్ రెడ్డి గారు చాలా స్వతంత్రంగా ఉండేవాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి గారితో మామూలు పరిచయం, అంటే నాకన్నా చిన్న వయసు, వాళ్ళంతా కూడా వాళ్ళ నాన్న వాళ్ళంతా తెలుసు, వాళ్ళ అమ్మాయి లక్షణం పనిచేసా. చంద్రబాబు గారు కూడా మీకన్నా చిన్న వయసు కదా? నాకన్నా చిన్న అండి చంద్రబాబు గారు. నాకు 77 ఇప్పుడు, చంద్రబాబు గారికి 75. 77, ఆయనకి 75 అంతే. ఉమ్. తర్వాత ఇంకెవరు, రోసయ్య గారు కూడా బాగుండేవాళ్ళు. బాగుండటం కాదండి, ఇప్పుడు మీరు ఇందాక నిక్కచ్చిగా చెప్పారు, కష్టపడే తత్వం నిజాయితీగా పనిచేయడంలో చంద్రబాబు బాగా నచ్చుతారని. అట్లా చంద్రబాబు గారి తర్వాత ఇంకెవరైనా బాగా నచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారా? ఏ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే ఒకటి చంద్రబాబు ఏంటి, మన చెన్నారెడ్డి గారు మంచి స్కాలర్ అండి, ఆయన చాలా బాగా మాట్లాడారు. ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని తపన ఉండిన మనిషి. ఆయన కూడా ఎక్కువ కాలం లేరు ఆయన ముఖ్యమంత్రిగా. తర్వాత జనార్దన్ రెడ్డి గారు స్వతంత్రంగా ఆఫీసర్లతో లౌక్యంగా ఉండి పనిచేయించే తత్వం ఉండేది. ఆయన కూడా మంచి అభిమానంగా ఉండేవారు, బాగుండేవారు. నేను ఎవరిని తప్పట్టడానికి లేదు. విజయభాస్కర్ రెడ్డి గారు చాలా నిజాయితీ కలిగిన నాయకుడు. ఎంత నిజాయితీ కలిగిన నాయకుడు అంటే
ఆయన ఎలక్షన్కి డబ్బు ఉండేది కాదు. ఆయన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయనకు వైద్యానికి డబ్బు ఉండేది లేని పరిస్థితి. చంద్రబాబు సరే, నచ్చిన వాళ్ళు కాదు, నచ్చని వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నచ్చని వారు అంటానికి ఎవరు లేరండి. ఏ ముఖ్యమంత్రి లేరా? మనం చెప్పడానికి లేదు నచ్చని వారు లేరని. అది తక్కువ. కానీ చంద్రబాబు గురించి మాత్రం చెప్పగలను. ఎందుకు చెప్పగలను అంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి చెప్పాను అనుకుంటారేమో, కానీ నేను ఇందా నుంచి ఇప్పటివరకు మాట్లాడిన విషయాలని విన్న ఎవరైనా అవి గుర్తు తెచ్చుకుంటే చంద్రబాబు గారు చేసినటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి ఆయన ఉపయోగపడే తీరు, భవిష్యత్తులో ఉపయోగపడే తీరు, ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి కార్యక్రమాలు రోజు నిర్విరామంగా, అంత శ్రమ ఎవరు చేస్తారండి? అంత శ్రమ ఎవరు చేస్తారు? నేను అనుకుంటాను, నేను మామూలుగా నాకు ఒక అలవాటు ఉండేదండి చిన్నప్పటి నుంచి కూడా. అంటే అప్పుడే పొద్దుపోయిందా, చాలామంది పొద్దుపోతే బాగుండు అనుకుంటారు. ఇప్పుడు కూడా అప్పుడే పొద్దుపోయిందా అనుకుంటాను నేను. ఎందుకో టైం ఇంకా ఉంటే బాగుండేది. అప్పుడే తెల్లారిందా అనుకుంటారు కొంతమంది. అప్పుడు ఇంకా తెల్లారలేదా అనుకుంటాను లేకోవడానికి. నిజం, నమ్మినా నమ్మకపోయినా రాసుకుంటానో, లేకపోతే ఏదో ఒకటి చదువుకుంటానో, లేకపోతే బొమ్మలో పెయింట్ ఏదో ఒకటి మాట్లాడండి. అలాగే చంద్రబాబు గారిని చూస్తుంటే అసలు ఆయన ఎప్పుడు నిద్రపోతున్నారు, ఎప్పుడు లేస్తున్నారు అనిపిస్తుంది. అంతసేపు పొద్దుపోయిన దాకా కూడా ఆఫీసులతో మరి కానీ, లేకపోతే సమీక్షలు కానీ, లేకపోతే మీటింగ్స్ కానీ, క్యాబినెట్లో కానీ, లేకపోతే కమిటీ మీటింగ్లు కానీ. ఇప్పుడు ఇంకోటి అదనంగా వచ్చింది కదా, ఇది ఇంక చాలా పెద్ద టైం పోతుంది దీని మూలంగా. చాలా అమరావతి రాజధాని నిర్మాణం, రాజధాని గురించి కానీ, లేకపోతే ఈ P4 కార్యక్రమం కానీ, ఇదంతా కూడా చూస్తూ ఉంటే చాలా టైం ఇచ్చేస్తున్నారు ఆయన. మేడం, మీకు అంటే ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేశారు, కానీ మహిళా కమిషన్ చైర్మన్గా ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఒక మహిళగా వాళ్ళ కష్టాలు తీర్చడానికి కానీ, లేదంటే వాళ్ళకున్న సమస్యలు తీర్చడానికి కానీ, మీరు పనిచేసిన కాలంలో మీరు ఈ పని బాగా చేశాను, చాలా సాటిస్ఫై వచ్చింది, మన సాటిస్ఫాక్షన్ బాగుంది అనుకున్నది ఏదన్నా ఒక సంఘటన చెప్పాలంటే ఏం చెప్తారు? నేను మహిళా కమిషన్ చైర్మన్గా మంచి పేరు వచ్చిన మాట వాస్తవం. అయితే ఈ పేరు రావడానికి కారణం మాత్రం నా శ్రమతో పాటుగా, నా కుటుంబ సభ్యులు సహకరించడంతో పాటుగా, నేను ఆదేశించిన అధికారులంతా కూడా సహకరించడమే కాకుండా, అన్నిటికన్నా మించి, మా అందరికన్నా మించి నాకు సహకరించి చంద్రబాబు గారు. ఆ పదవి నాకు ఇస్తున్నప్పుడు బాధపడ్డాను నేను. ముందు నాకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా, ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా, రాజ్యసభ ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చారు అంతే కదా. ఎందుకని నాకు వినుకొండలో గెలిచాను, సతనపల్లిలో గెలిచాను, ఎందుకు ఇవ్వలేదని బాధపడే నేను అప్పుడు కూడా బాధపడ్డాను. నాకు అప్పుడు బాధపడితే ఎర్రనాయుడు గారును మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకో, నీకు మంచి పేరు వస్తుంది, నువ్వు కష్టపడి పని చేయగలమన్నారు. ఎర్రనాయుడు గారు లేరు, సారీ అచ్చెన్నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు, దేవినేని ఉమా గారు ఇద్దరు ఉండి నన్ను, అదే చెప్తాను కదా, ఆ ఇరిగేషన్ ఆఫీసులోనే చంద్రబాబు గారు సెక్రటరీ ఉండేదని, ఆ దానిలో పాపం ఉండి ఆయన చెప్పారు, వదిలేండి అని వచ్చేసా బయటికి. వాళ్ళిద్దరు ఉండి ఫోన్ చేశారు, తీసుకోలేదు అది ఇది అని. నేను మా హస్బెండ్ ఫోన్ చేస్తే వారు ఏది ఇస్తే తీసుకోవాలి కానీ వద్దనకూడదు అన్నారు. సరిగా సాయిబాబా గుడి దగ్గర, రోడ్లమూడి దగ్గర. ఇంకా అక్కడ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి సరే చేస్తానులేండి అన్నా. సరే తీసుకోమా, తర్వాత చూద్దాం ఇంకేదన్నా అన్నారు. నేను తీసుకున్నా. అయితే ఇది తీసుకోవటం వల్ల చంద్రబాబు గారు కృతజ్ఞతలు ఉంటారండి. ఎందుకంటే వారు ఎందుకు కారణం అంటున్నానంటే, మీరు అన్నారే ఒక సంఘటన చెప్పమని, ఒకటి కాదండి, ఎన్నో సంఘటనలు జరిగినప్పుడు ఎంతోమందికి న్యాయం చేసాం మనం. ఒకటి, ఒక భార్యని 2 పిల్లల్ని చంపినటువంటి తండ్రి తాడిపత్రిలో, అతను వేరే పార్టీ కూడా అయినప్పటికీ కూడా ఇంకో పిల్ల మాత్రమే బతికింది. ఆ పిల్లను కూడా చంపుతానని అతను ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను రిజర్వేషన్ లేకుండా ట్రైన్లో వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చంద్రబాబు గారు సభలో ఉన్నప్పుడు అక్కడ అనంతపురంలో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పరిచయం చేయడం, ఆ అమ్మాయి చెప్పడం, మా నాన్న అమ్మని చంపేశాడు, మా చెల్లెళ్ళిద్దరిని చంపేశాడు, నన్ను కూడా చంపుతానన్నప్పుడు మేడం గారే నన్ను రక్షించి అక్కడ డిఎస్పీతో మాట్లాడి నాకు సెక్యూరిటీ ఇచ్చి తీసుకొచ్చారు, నేను ఇప్పుడు మీ ముందు నిలబడ్డాను, ఏం చేయగలను ఏడ్చినప్పుడు 20 లక్షలు ఇచ్చి ఆ అమ్మాయిని చంద్రబాబు గారు ఆదుకున్నారు. ఆ అమ్మాయి 10 లక్షలతో పెళ్లి చేసుకుని 10 లక్షలు పుట్టిన బిడ్డ పేరు వేసుకుని ఈరోజు కూడా చంద్రబాబు గారు తలుసుకుంటా ఉంది అమ్మాయి. అంటే మీరు ఎందుకు రిజర్వేషన్ లేకుండా వెళ్ళారు? మీరు ఒక అధికార పార్టీ, మహిళా కమిషన్ చైర్మన్, ప్రోటోకాల్ ఉంటుంది. అప్పటికప్పుడు వెళ్ళాలంటే ఎటు వెళ్తాను? అదే చెప్పింది, రిజర్వేషన్ కూడా లేని పరిస్థితిలో ట్రైన్లోకి వెళ్తే మంత్రులంతా బయలుదేరారు, చంద్రబాబు గారు ప్రోగ్రామ్ ఉందని. వాళ్ళ దగ్గర నుంచి ఒక సీటు తీసుకున్నాను, ఖాళీ లేదు రైలు ట్రైన్లో, అయినా కూడా వెళ్ళాను. అక్కడ నుంచి ట్రైన్ దిగి, అక్కడ నుంచి నంద్యాలలో ట్రైన్ దిగి
అక్కడ నుంచి బై రోడ్ వెళ్ళి తాడిపత్రికి వెళ్ళి స్నానం చేసి ఆ అమ్మాయి కోసం మళ్ళీ పరుగులు పెట్టి అక్కడ చిత్తూరు డిఎస్పీని అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి అక్కడ చదువుకుంటుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయిని కూడా చంపుతానని బయలుదేరాడు అతను. తీసుకొచ్చి ఎప్పుడైతే ఆ అమ్మాయి మన చేతికి వచ్చిందో అతను తెలుసుకుని పురుగుల మందాక అతను కూడా చచ్చిపోయాడు తండ్రి. అంటే ఆ అమ్మాయి తెలివి తండ్రి పోయింది. తండ్రి తల్లిని చెల్లెల్ని చంపాడు కాబట్టి ఆ అమ్మాయి తండ్రి మీద కోపంగా ఉండి ఉండొచ్చు. కానీ తండ్రి కూడా చచ్చిపోయాడు అని చెప్తే ఎలా రియాక్ట్ అవుద్దు అని ఆ పిల్లని తీసుకుని చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు చాలా బాధపడి ఆ అమ్మాయికి 20 లక్షలు ఇచ్చి ఆదుకున్నాను. అట్లానే అనేక కేసులు అనమాట అండి. ఇంకొక అమ్మాయి చిన్నపిల్లని ఒక ఎక్స్ సర్వీస్ మెన్ తీసుకుపోతే కాశ్మీర్ రేపల్లి దగ్గర కాశ్మీర్ బోర్డర్లో దొరికితే అమ్మాయి సాంబా పోలీస్ స్టేషన్ దగ్గర ఎక్కడో శ్రీనగర్ కాశ్మీర్ దగ్గర అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పి చదువుకోవడానికి మళ్ళీ చంద్రబాబు గారు సాయం చేయడమే కాకుండా ఆ అమ్మాయి కోసం 20 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. 5 బ్యాచ్లను పంపించాల్సి వచ్చింది ఎదగడానికి నార్త్ ఇండియాలో. చివరికి ఢిల్లీలో ఆ కేసు చాలా క్రిటికల్ మేడం. ఎందుకంటే అలాంటి ఎన్నో లేండి, ఒకటి కాదు. అసలు ఒక్క క్లూ కూడా లేదు, ఫోన్ కూడా లేదు, ఫోన్ చేయడానికి లేదు, క్లూ లేదు, ఆ పిల్ల ఫోటో బయటకు చూపించడానికి లేదు, పేపర్లో వేయడానికి లేదు. వాడు ఎక్కడో డెబిట్ కార్డ్తో డబ్బులు తీస్తే చాలా చాలా ఇదిగా వాడు ఒక సాంబా పోలీస్ స్టేషన్ దగ్గర ఒక రెస్టారెంట్లో ఈ పిల్లతో టిఫిన్ తింటా ఉంటే ఈ సెల్ ఫోన్లో ఈ పిల్ల ఫోటోని అక్కడ ఢిల్లీ అవతల వేయమన్నాం, ఆంధ్రప్రదేశ్లో రాకుండా అక్కడ చూపించమన్నాం. అక్కడ లోకల్ ఛానల్లో వస్తూ ఉంటే అక్కడ పట్టుకున్నారు మనాడు. అనుమానం వచ్చి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, చిన్నపిల్ల వీడియట ఎద్దులాగా ఉన్నాడు అని చెప్తున్న విషయం. దానికోసం ఎంత పరుగులు పెట్టాల్సి వచ్చింది. కానీ అలాంటి ఘటనలు జరిగిన కాదండి, అలాగే ఎంతోమంది కుటుంబాల్లో బాబు గారు నాకు అడిగినంత పాపం వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, 5 లక్షలు 10 లక్షలు 3 లక్షలు 20 లక్షల వరకు ఇవ్వడం. అంటే దాంట్లో ఒక కీలక ఘటన గురించి చెప్తాను మేడం, అది మీరు ఎందుకు డీల్ చేయలేకపోయారో అర్థం కాలేదు. ఆయేషా మీరా కేసు, మీ తెనాలి అమ్మాయి ఆయేషా మీరా కేసు కూడా బాబు గారి దగ్గర తీసుకువెళ్ళి నేను ఫైట్ చేశా, రోజా ఫైట్ చేసింది. అప్పుడు ఆ అమ్మాయి కూడా టీడీపీలో 2-3 సార్లు అడిగింది. తర్వాత మళ్ళీ అమ్మాయి వదిలేసింది. తర్వాత నేను ఇక వెళ్ళి చాలాసార్లు మాట్లాడాను. ఆ తల్లి పాపం పద్దాకు మన తెనాలి నుంచి పద్దాకులు ఏడుస్తుండేది. ఎంత ప్రయత్నం చేసినా కానీ అసలు ఎందుకో నా కేసు ముందుకు కదలలేదండి. నాకు ఎందుకని మేడం, ఎందుకు అంత వెనకమాల బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏం అర్థం కాలేదు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు అసలు. ఆఫీసర్లు ఒక్కళ్ళు కూడా, ఎంతమంది పోలీస్ ఆఫీసర్ వాళ్ళ పేర్లు చెప్పాను పెద్దవాళ్ళు, అసలు సహకరించలేదు మాకు. బాబు గారికి కూడా. మీరు మహిళా కమిషన్ చైర్మన్ అయిన తర్వాత వచ్చింది, నేను వెంటబడ్డాను, వెళ్ళాను, అడిగాను పోలీస్ వాళ్ళని కూడా. లేదు, ఫలితం లేదు. ఎందుకని మేడం, ఒక ప్రభుత్వం తలుచుకుంటే తెలియలేదు. మరి ఏంటి తెలియదండి, ఇప్పుడు ఆవిడ ఎవరో చూడలేదండి అంటారు. అంతకి ఎవరో చూడలేదు, ఆధారాలు లేవు అని చెప్పారు. ఇంకేం చెప్పాలి? ఇప్పటి వరకు న్యాయం జరగలేదండి. ఇప్పుడు మనం కొన్ని కేసులు చూస్తున్నాం ఢిల్లీలో. అక్కడ 20 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత ఎలుగు తీసి శిక్షలు పడే సందర్భాలు ఉన్నాయి. 10 ఏళ్ళు అయిపోవచ్చు. నిజంగా చేయాలనుగా కొంతమంది చేయొచ్చు, లేదు చేయలేదు పాపం. 2 దశాబ్దాలు అయిందా మేడం? 20 సంవత్సరాలు. చివరికి ఇక బాబు గారు వాళ్ళకు కూడా పాపం డబ్బు వద్దంటే వద్దన్నారు. ఒక పిల్ల చదివించుకోవడానికి ఉంటే సాయం చేయమంటే బాబు గారు చేశారు, అంతవరకు. అయినా ఇంకేం చేయాలి అసలు? బాబు గారికి బాధ వేసేది పాపం. నేను వెంటబడ్డాను కమిషన్ చైర్మన్గా. ఆమె వచ్చి ఇచ్చేది మన ఆఫీస్కి వచ్చి. అస్సలు పట్టుకోలేదు కాబట్టి అందులో శిక్ష పడలేదుగా. అది బాధ కలిగిస్తుంది కదా, చాలా బాధ. ఇక అది ఏదన్నా ఉంది అంటే అది ఫెయిల్ అనుకోండి, చేయలేకపోవడం అనుకోండి, బాధ ఇప్పటికీ నాకు బాధగా ఉంటుంది. అంతే ఆ తల్లిని చూస్తే. ఆయేషా మీరా కేసుని డీల్ చేయలేకపోయాం. చూడాలండి అది ఏంటి, ఇప్పటికైనా చూడాలి అసలు. ఒకసారి మాట్లాడాలి దాని గురించి, అసలు ఏంటి, ఏం చేయాలి ఏంటని. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తాం. వాళ్ళు తప్పకుండా తీసుకెళ్తామండి. అట్లనే కొన్ని కేసులు మనం కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు చాలా కేసుల్లో చాలా బాధేసే సంఘటనలు కూడా ఉంటాయండి. రిషితేశ్వరి ఘటన కూడా మీ టైంలోనే మేడం? లేదండి, మన యూనివర్సిటీలో ఒక అమ్మాయి చనిపోయింది. లేదు, అట్లాంటి విషయాలు కొన్ని జరిగినాయి. కానీ అక్కడ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో అక్కడక్కడ అమ్మాయిలు వెళ్ళాను. ఇప్పుడు వెళ్ళాను, బయట తీసుకొచ్చి కేసులు పెట్టాం, అరెస్ట్ చేయించాం. కొన్ని ఉంటే ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు, ఒక డిఎస్పీని ఒక ఎస్ఐలు కూడా పోలీసు వాళ్ళు అయినప్పుడు కూడా కొన్ని కేసుల్లో గొడవలు ఉంటే అపార్ట్మెంట్లో అరెస్ట్ చేయించాం, ఉద్యోగం తీసేయించాం. ఏదైనా కొన్ని చాలా నెక్కచ్చిగా పనిచేస్తామండి. అలా పనిచేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. బాబు గారికి బర్త్డే విషెస్ చెప్తారా ఫైనల్గా? మన చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా రేపు 20వ తారీఖున
వారికి కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని భావించాము. వారు ఇక్కడ టూర్ వెళ్ళారని తెలిసింది. వారు ఇతర దేశాల్లో ఉండడానికి 4 రోజులు పడుతుందని, వచ్చినాకైనా కలుస్తాము. ఏది ఏమైనా వారు నిండు నూరేళ్ళు మంచి, ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగానే కాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి పదవులైనా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగానైనా ఈ రాష్ట్రానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని, కొన్ని లక్షల మందికి మేలు చేస్తారని, కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా వారు నిలిచిపోతారని, ఈ వారికి భగవంతుడు అన్ని వేళల ఆ వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ, క్రీస్తు భగవానుడు, అల్లా అందరూ కూడా, అన్ని దేవుళ్ళు కూడా ఆయన ఆశీర్వదించాలని, అందరి యొక్క శుభాకాంక్షలు వారు అందుకోవాలని, నిండు నేరేళ్ళు చల్లగా ఉండాలని వారి కుటుంబం వారు యాత్ర ముగించుకొని త్వరితగతిన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారి సమక్షంలో ఇక్కడ పునాదులు వేసి ఏదైతే రాజధాని ఉందో రాజధాని పునర్నిర్మాణం త్వరగా పూర్తి చేసి మనకందరికీ ఆనందాన్ని కలిగిస్తారని నేను ఆశిస్తాను. నమస్కారం. సో మొత్తంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నిర్విరామ శ్రామికుడిగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని అభివృద్ధి పథకాలతో, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు దూసుకు వెళ్ళాలని తెలుగు వన్ మనస్ఫూర్తిగా ఆశిస్తుంది.